Very good evening, friends. Welcome to the session. So, before we start our session, let's quickly walk through our principles. I request everyone to be on mute. At the same time, let's make it interactive. Make any questions unte. You can ask me at any point of time. Focus, but yeah, one request: don't ask questions which are out of context. అంటే నేను చెప్పే ఫ్లోలోనే అడగడానికి ట్రై చేయండి. మీకు ఏమన్నా అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటే చివర్లో అడగండి, లేదంటే డౌట్ సెషన్స్లో అడగండి. అండ్ ఫోకస్, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్, సో మేక్ ఇట్ వర్త్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. మీరు ఏదైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇట్స్ యువర్ టైమ్. ప్రైమరీలీ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్, సో మేక్ ఇట్ వర్త్. Okay, be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. If any issues, call me. అండ్ మీ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటే చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. అవసరం అనుకుంటే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. ఏం చేస్తున్నావు? Do not క్లాస్ turn on the camera. క్లాస్ Yeah, mute please everyone. Yeah, do not turn on the camera. So this session is being recorded. So don't expose yourself. And don't do parallel practice with me. So golden rule. సో ఎప్పుడు నా క్లాస్లో ప్యారలల్లీ ప్రాక్టీస్ చేయకండి. సో మరి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? రికార్డింగ్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ రకంగా మీరు 2-3 లేయర్స్లో ప్రాక్టీస్ చేస్తారు. ఫస్ట్ టైం నా క్లాస్ వింటారు, తర్వాత క్లాస్ చూస్తూ నోట్స్ రాసుకుంటారు, నోట్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత నోట్స్ చూడకుండా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. సో ఇట్లా 2 to 3 లేయర్స్లో ప్రాక్టీస్ చేస్తే కమాండ్స్ అన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి, కాన్సెప్ట్స్ అన్ని సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఈజీ అవుతుంది మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఆల్ రైట్, చలో దెన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసినామంటే ఎస్టర్డే క్లౌడ్ అకౌంట్లో, ఓకే, క్లౌడ్ అకౌంట్లో. సో బై ద వే ఈరోజు ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారా? ఎనీ వన్ జాయినింగ్ ఫర్ ద ఫస్ట్ టైం? క్విక్లీ కన్ఫర్మ్. ఎనీ వన్? ఈస్ దర్ ఎనీ వన్ జాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం టుడే? ఓకే, దెన్ గుడ్. సో ఎవరు జాయిన్ కాలేనట్టున్నారు. ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయితే మేబీ ఈ క్లాస్ మీకు కొంచెం క్లమ్సీ అనిపించవచ్చు. మీరు నిన్నటి మొన్నటి రికార్డింగ్ చూస్తే ప్రతిదీ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అదర్వైజ్ ఎవరైతే నాతో లాస్ట్ 2 days నుంచి జర్నీ చేస్తున్నారో మీకు మాత్రం ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా అర్థం కావాలి. ఓకే, సో నిన్నేం చేసినాం మనం? సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ క్లౌడ్ అకౌంట్, AWS క్లౌడ్ అకౌంట్. సో ఏం చేసినాం ఆ క్లౌడ్ అకౌంట్లో? వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ లినక్స్ సర్వర్. వై డిడ్ వి క్రియేట్ లినక్స్ సర్వర్? ఎందుకంటే సో ఫర్ టైమ్ బీయింగ్ ఇప్పుడు మనం లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ క్లౌడ్ కాన్సెప్ట్స్, బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ లైనక్స్ కమాండ్. సో ఎక్కడో లైనక్స్ సర్వర్ క్రియేట్ చేయడం కన్నా అత్యుత్తమం ఏంటి అంటే క్లౌడ్లోనే క్రియేట్ చేద్దాం. సో క్లౌడ్లోనే లైనక్స్ సర్వర్ క్రియేట్ చేద్దాం. సో దానికి మన ల్యాప్టాప్లో ఉన్న టెర్మినల్ నుంచి, ఏ టెర్మినల్? గిట్ బ్యాష్ టెర్మినల్, పుట్టి టెర్మినల్, మొబైఎక్స్ టెర్మినల్, మీ ఓకే. సో ఒకవేళ మీద మ్యాక్ యూజర్ అయితే మ్యాక్ టెర్మినల్ నుంచి ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి అక్కడ డే టు డే మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ కమాండ్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ మీ వర్క్ ఎఫిషియెంట్గా ఉంటుంది, ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓకే, సో డైరెక్ట్లీ నేను ఇప్పుడు నా క్లౌడ్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నా. క్లోజ్, లీవ్, యా, ఐఎమ్ సారీ. సో క్లౌడ్ అకౌంట్లో లాగిన్ కావాలి. ఏం చేద్దాం? గూగుల్లోకి వెళ్ళి AWS కన్సోల్ లాగిన్. ఓకే, సో sign in to the console. Yeah, you are supposed to enter your root email and that password. Sign in. Okay, so it will ask you, okay, MFA code. ఇంకా మీరు MFA code, ఓకే, సో సబ్స్క్రైబ్ కాకపోతే చేసుకోండి. ఎనీవే మీకు అది తర్వాత మ్యాండేట్ అవుతుంది. ఇనిషియల్ డేస్లో ఇది ఆప్షనల్, బట్ తర్వాత అది మ్యాండేట్ అవుతుంది. సో లెట్ మీ ఎంటర్ మై MFA కోడ్. MFA అంటే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. 246860. All right. So I'm into my AWS Cloud Console, AWS Cloud Web Console. ఇందులో ఏం చేయాలి? సో దిస్ క్లౌడ్ ఆఫర్స్ n number of services. Okay, so this cloud offers n number of services.
సో మనం ఇందులో ఏవైతే డెవాప్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. బట్ అంతకన్నా ముందు మనకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన గ్రిప్ రావాలి కాబట్టి ఫస్ట్ అవి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మరి లైనెక్స్ సర్వర్ని క్రియేట్ చేయడానికి ఏ సర్వీసెస్ ఉంది? AWS క్లౌడ్లో లైనెక్స్ సర్వర్, ఇన్ఫ్యాక్ట్ ఎనీ సర్వర్ క్రియేట్ చేయడానికి ఏ సర్వీస్ ఉంది? ఆ సర్వీస్ పేరు ఏంటిది అంటే EC2. ఆ సర్వీస్ పేరు EC2. ఇట్స్ నాట్ EC2, యాక్చువల్లీ ECC, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో ఈ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ సర్వీస్ ద్వారా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ a సర్వర్. ఆ సర్వర్ ఏ సర్వర్? లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సర్వర్. సో ఎలా చేయాలి నిన్న చూపించిన, ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తా. సో ఎక్కడికి పోవాలి? EC2 అని సెర్చ్ చేయండి. సో వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. బేసికల్లీ మీరు క్లౌడ్లో ఒక VMని క్రియేట్ చేయబోతున్నారు. డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి మనం? AWSలో ఇన్స్టాన్స్ అన్నా సర్వర్ అన్నా VM అన్నా ఒకటే. సో ఇన్స్టాన్సెస్. సో ఫైన్. సో ప్రస్తుతానికి ఏ ఇన్స్టాన్స్ లేదు. సో లెట్ మీ క్విక్లీ లాంచ్ అన్ ఇన్స్టాన్స్. లాంచ్ ఇన్స్టాన్సెస్. సో దీనిపైన ఎక్స్ప్లెనేషన్ నేను నిన్ననే ఇచ్చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయితే నిన్నటి రికార్డింగ్ చూడండి, మీకు 100% అర్థమవుతుంది. అర్థం కాకపోతే నాకు పర్సనల్లీ పింగ్ చేయండి, డౌట్ సెషన్స్లో జాయిన్ కండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. యూ హ్యావెంట్ మిస్డ్ ఎనీథింగ్. సరే ఏమిద్దాం ఈ సర్వర్ నేమ్? సరే సర్వర్ 1 అందాం, ఆర్ లినక్స్ సర్వర్ అందాం బెటర్. మనం లినక్స్ సర్వర్. ఓకే, సో మరి దానికి ఏ OS కావాలి? ఆబ్వియస్లీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. సో దానికి ఇక్కడ ఏం ప్రొవిజన్ ఉంది? AMI, అమెజాన్ మెషిన్ ఇమేజ్. సో మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటిది? అమెజాన్ లినక్స్. ఇక్కడ రకరకాల OSలు ఉంటాయి, మ్యాక్ OS, ఉబంటు, విండోస్, రెడ్ హ్యాట్, సూసు లినక్స్. సెలెక్ట్ అమెజాన్ లినక్స్. యూ షుడ్ సీ హియర్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని మీకు కనిపించాలి. ఓకే, నౌ దెన్ ఏ ఇన్స్టాన్స్ టైప్. సో రకరకాల టైప్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. అంటే ఇన్స్టాన్స్ టైప్ అంటే ఆ రిసోర్సెస్ మీకు ఎట్లా కావాలి. ఓకే, సో మీకు ఎంత CPU కావాలి, ఎంత ర్యామ్ కావాలి, అవన్నీ. సో జనరల్లీ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ హై ఎండ్ సర్వర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనది ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి వి విల్ యూజ్ అ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఇన్స్టాన్స్. ఏంటిది అది? T2.micro. ఓకే, ఏ కీ పేర్, దీని గురించి కూడా నేను నిన్న చెప్పాను. సో బేసికలీ ఇట్స్ ఎ పేర్, అంటే 2 కీస్ ఉంటాయని. ఒకటేమో పబ్లిక్ కీ, ఓకే, ఇంకోటేమో ప్రైవేట్ కీ. సో 2 కీస్, వీటినే పేర్ అంటాం. సో మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రైవేట్ కీ ఏమో మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది, విచ్ ఇస్ అ ప్రైవేట్ వన్, సెక్యూర్ లొకేషన్లో పెట్టుకోవాలి. పబ్లిక్ కీ ఏమవుతుంది? AWSలోకి ఇంజెక్ట్ అవుతుంది. సో దాని ద్వారా కనెక్ట్ అయ్యేటప్పుడు మనకు హెల్ప్ అవుతుంది, అవి రెండు హ్యాండ్ షేక్ చేసుకుంటాయని చెప్పాను. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు మళ్ళీ ఒకసారి చూడండి. సరే, మనం నిన్నటి కీ పేరునే వాడొచ్చు. నిన్న మనం క్రియేట్ చేసిన కీ పేరు ఏంటిది? టెస్ట్ కీ. లేదు అంటే వీ కెన్ క్రియేట్ వన్ మోర్ కీ పేర్. వీ కెన్ యూజ్ ఎస్టర్డేస్ వన్ ఆర్ ఎల్స్ వీ కెన్ క్రియేట్ న్యూ వన్. సరే, ఈ ఒక్క రోజు నేను కొత్తది క్రియేట్ చేస్తా, బట్ డైలీ మనం ఇంకా కొత్త కొత్త కీ పేర్స్ క్రియేట్ చేయం. సో ఈ రోజు కొత్తది క్రియేట్ చేద్దాం, దాన్నే ఇంకా మనం కోర్స్ అంతా వాడదాం. క్రియేట్ న్యూ కీ పేర్. ఏమిద్దాం? బ్యాచ్ 15 కీ అంట. ఓకే, సో బ్యాచ్ 15 కీ. సో ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది? ఒక ప్రైవేట్ కీ, ఒక పబ్లిక్ కీ. ప్రైవేట్ కీ ఏమో నా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అవుతుంది. చూడండి, వెన్ ఐ హిట్ క్రియేట్ కీ పేర్, ఆ ప్రైవేట్ కీ చూడండి డౌన్లోడ్ అయిపోయింది. మరి పబ్లిక్ కీ ఎక్కడికి వెళ్ళిపోయింది? AWS లోకి వెళ్ళిపోయింది. ఓకే, యూ విల్ సీ దాట్. నౌ నెక్స్ట్ ఏం చేయాలి? నెట్వర్క్ సెట్టింగ్స్ లో ఎడిట్ క్లిక్ చేయండి. ఓకే, సో ఈ VPC సబ్నెట్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా వదిలేయండి. వి నీడ్ టు క్రియేట్ ఎ వర్చువల్ ఫైర్ వాల్. అది ఎట్లా పాసిబుల్? సెక్యూరిటీ గ్రూప్స్ ద్వారా. నేను చెప్పాను ఆ పోర్ట్స్ కాన్సెప్ట్ ఏంటిది. సో మనం కూడా నిన్న క్రియేట్ చేసుకుంది వాడుకోవచ్చు. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఎస్టర్డే వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ సెక్యూరిటీ గ్రూప్. దాని పేరేంటిది? ఐ థింక్ ఇది అనుకుంటా, టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్. దాన్ని వాడొచ్చు. ఈ ఒక్క రోజు కొత్తది క్రియేట్ చేస్తా, బట్ డైలీ మనం ఇంకా దాన్నే వాడుకుందాం. ఏం క్రియేట్ చేస్తున్నా? క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఏమంట? బ్యాచ్ 15 సెక్యూరిటీ గ్రూప్.
బ్యాచ్ 15 సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ లో నేనేం చేస్తున్నా అంటే, బికాజ్ మనది డమ్మీ సర్వర్ కాబట్టి ఒక రూల్ రాస్తా. ఆ రూల్ ఏం చేస్తుంది అంటే అన్నిటినీ అలౌ చేస్తుంది, ఆల్ ప్రోటోకాల్స్. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ ఎ రూల్, security rule, where I'm allowing all traffic, all protocols, all ports, anywhere. అంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ ప్రోటోకాల్ ద్వారా అయినా ఏ పోర్ట్ ద్వారా అయినా యాక్సెస్ చేయొచ్చు. బికాజ్ మనం చేయబోయేది ఒక డమ్మీ సర్వర్, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అ ప్రొడక్షన్ క్రిటికల్ సర్వర్. బట్ రియల్ టైంలో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటిది, ఎప్పుడు కూడా ఇలా ఇవ్వద్దు. ఓకే, అన్నిటిని ఓపెన్ చేయొద్దు. అందుకే ఇక్కడ ఒక వార్నింగ్ కూడా త్రో చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ప్రాక్టీస్ అంట. ఇట్స్ ఓకే, దట్స్ ఇట్. సో 8 GB by default వస్తుంది. ఓకే, advanced settings do not touch at the moment. What we have done, we have given name, we have selected operating system, Linux operating system, and we have selected t2.micro server type. Key pair batch 15 key ఇప్పుడే క్రియేట్ చేసినాం. సెక్యూరిటీ గ్రూప్ ఇప్పుడే క్రియేట్ చేసినాం, బ్యాచ్ 15 సెక్యూరిటీ గ్రూప్. ఇంకా రేపటి నుంచి దీన్నే వాడదాం. ఓకే, డన్. హౌ మెనీ సర్వర్స్ యూ వాంట్? ఐ వాంట్ ఓన్లీ వన్ సర్వర్. ఓకే, a Linux server is being created, is getting created. ఓకే, సో రియల్ టైంలో ఒకవేళ మీరు క్లౌడ్ లేకపోతే ఆన్ ప్రెమ్లో ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది. బట్ ఇక్కడ ఆన్ ద ఫ్లై, ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఐ, ఆ సర్వర్ గాట్ క్రియేటెడ్. చూడండి, ఇన్స్టాన్సెస్ సర్వర్ క్రియేట్ అయింది. చాలా ఈజీ ఇక్కడ క్లౌడ్లో. అదే మీరు ఒకవేళ మాన్యువల్లీ చేయాలంటే ఇట్స్ అ హెక్టిక్ ప్రాసెస్. ఓకే, సో ఐ హావ్ సీన్ బోత్. నేను ఒకప్పుడు VMware అడ్మిన్గా పనిచేశాను అండ్ క్లౌడ్ అడ్మిన్గా పనిచేశాను, డెవాప్స్ ఇంజనీర్గా పనిచేశాను. సో ఐ నో దట్. ఓకే, ఒకవేళ మీరు VMలో క్రియేట్ చేయాలంటే అది చాలా టైం పడుతుంది. నౌ సర్వర్ అప్ అయింది. ఓకే, సర్వర్ అప్ అయింది. సో నౌ ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి కనెక్ట్ కావాలి. కనెక్ట్ ఎట్లా అవుతాం సర్వర్కి? దానికోసం మనకు ఇక్కడ ఈ కనెక్ట్ అయినా మీరు క్లిక్ చేయొచ్చు, దాన్ని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ ఇట్, ఇక్కడ కనెక్ట్. ఇదైనా ఓకే. నాకు ఎలా అలవాటు అంటే రైట్ క్లిక్, కనెక్ట్. సో 1 2 3 థర్డ్ సెక్షన్ SSH క్లయింట్లోకి రండి. ఇక్కడ SSH క్లయింట్లోకి రండి. సో ఈ SSH క్లయింట్ ఏంటి అంటే, మనం ఒక క్లయింట్ ద్వారా, ఓకే, ఒక SSH క్లయింట్ ద్వారా ఆ AWSలో ఉన్న సర్వర్ కనెక్ట్ కావాలి. మనం వాడబోయే SSH క్లయింట్ ఏంటిది అంటే గిట్ బ్యాష్. ఆల్రెడీ నిన్ననే ఇన్స్టాల్ చేసుకున్నాం. గిట్ బ్యాష్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అది ప్రతి స్ట్రేట్ గూగుల్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ కొడితే అయిపోద్ది. గూగుల్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే, గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టండి, ఇన్స్టాల్ చేయండి. సింపుల్ అది, అందులో మీరు పెద్ద వరీ కావాల్సింది లేదు. సరే, నా గిట్ బ్యాష్ను ఫస్ట్ నేను ఓపెన్ చేస్తాను. నిన్న మనం ఓకే, ఇప్పుడు మనది కీ ఎక్కడుంది? డౌన్లోడ్స్లో ఉంది. ఎస్, మన ప్రైవేట్ కీ ఎక్కడుంది? డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది. దాన్ని నేను సెక్యూర్గా కాపీ చేస్తాను. Ctrl+X కాపీ చేస్తున్నా, డెస్క్టాప్ కీస్లోకి వస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ మై ప్రైవేట్ కీ. ఇక్కడ ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొట్టొద్దు, అప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. నో, ఈ వైట్ స్పేస్లో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. సో ఈ పాత్లో వేర్ ఐఎమ్ PWD కొట్టండి. నిన్న చెప్పాను కదా కమాండ్. నేను ఇప్పుడు ఎక్కడున్నా? సిలో, యూజర్స్లో, డెల్లో, నా డెస్క్టాప్లో కీస్ అనే ఫోల్డర్లో ఉన్నా. సో ఏమని చెప్తుంది? ఓపెన్ SSH క్లయింట్, ఎస్. లొకేట్ యువర్ ప్రైవేట్ కీ, LS కొట్టండి. మీ ప్రైవేట్ కీ ఉందా? ఉంది. నెక్స్ట్ ఏం చేయమంటుండు? ఈ కమాండ్ కాపీ, రన్ దిస్ కమాండ్, chmod కమాండ్. మీకు అర్థమైంది, రేపో ఈరోజో తెలుస్తుంది, అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది పర్మిషన్ రిలేటెడ్. ఓకే, chmod 400 అంటే రీడ్ పర్మిషన్స్ ఇస్తున్నాం. ఐ విల్ కవర్ ఇట్, డోంట్ వరీ. ఫైన్. ఆ ఫైల్ పైన నేను రైట్ పర్మిషన్ సెట్ చేస్తా chmod కమాండ్ ద్వారా. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, ఈ ఎగ్జాంపుల్ కిందకి వచ్చి దీన్ని కాపీ చేసుకోవడమే, అంతే. కాపీ ఇట్, paste. What I'm doing, I'm trying to connect this server. సో ఏ యూజర్ ద్వారా? జనరల్లీ EC2 ఇన్స్టాన్స్ కి EC2-user అని ఒక డిఫాల్ట్ యూజర్ ఉంటాడు. ఆ యూజర్ ద్వారా కనెక్ట్ అవుతున్నా. ఏ ప్రైవేట్ కీ? ఇక్కడ ప్రైవేట్ కీ ఉంది. మరి పబ్లిక్ కీ ఎక్కడ ఉంది? ఆల్రెడీ ఈ సర్వర్లో ఉంది. ఈ సర్వర్లోకి ఎట్లా వెళ్ళింది? AWS పంపించింది. మరి AWS లో ఎక్కడ ఉంది? మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. EC2 డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఓకే,
సో ఇక్కడ మీకు కీపేడ్స్లోకి వెళ్తే మీకు పబ్లిక్ కీ కనిపిస్తుంది. ఇందాకనే ఇందులోకి ఇంజెక్ట్ అయింది. చూడండి బ్యాచ్ 15కి ఇందాకే ఇప్పుడు 19th December 7:15 ఇందాకే. ఓకే, సో ఎక్సలెంట్. సో దీన్ని హిట్ కొట్టండి. ఫస్ట్ టైం ఇట్ విల్ ఆస్క్ యూ బికాస్ ఇట్స్ డూయింగ్ authentication. Fine. Would you like to proceed? Yes, I would like to. That's it guys. సో మీరు మీ సర్వర్లోకి వచ్చారు. ఏదైతే సర్వర్ క్రియేట్ చేస్తారో ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యారు. ఎలా కనెక్ట్ అయ్యారు? ఏ యూజర్ ద్వారా? EC2 యూజర్. ఇది సర్వర్. ఫైన్, ఇక్కడి వరకు నేను నిన్న చెప్పాను. ఓకే, సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? ఎవ్రీవన్ టైప్ yes. ఎవ్రీవన్ టైప్ yes. సో మీకు అన్మ్యూట్ ఆప్షన్ తీసేసాను. లైక్ ఐ గాట్ ఫ్యూ రిక్వెస్ట్ ఏమని అంటే రికార్డింగ్ లో చాలా నాయిస్ వస్తుంది అని. సో అవసరం అనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను మీకు అలౌ చేస్తాను మాట్లాడడానికి. ఎవ్రీవన్ టైప్ yes. ఎవ్రీవన్ 100 people. ఎక్సలెంట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. నౌ సో ఇట్లా వచ్చి ఇప్పుడు స్క్రీన్ ఫుల్ అయింది. ఏం చేయాలి చెప్పండి? క్లియర్ ఆర్ స్క్రీన్ ఫుల్ అయింది. ఏం చేయాలి? Ctrl+L కలిపి ఒకటేసారి. ఇదైనా అదైనా ఒకటే. ఓకే, సో ఇప్పుడు నేను ఏ యూజర్ లో ఉన్నా? హూ యామ్ ఐ? EC2 యూజర్. బట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ లినక్స్ సర్వర్ లో అల్టిమేట్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. లినక్స్ సర్వర్ లో అల్టిమేట్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. మరి రూట్ యూజర్ కి ఎట్లా స్విచ్ కావాలి? sudo su dash అని కొట్టండి. sudo ఓకే స్విచ్ యూజర్ ఐఫన్ అంటే లైక్ బేసికల్లీ మీరు EC2 యూజర్ నుంచి రూట్ యూజర్ కి స్విచ్ అవుతుండ్రు. డన్. హూ యామ్ ఐ నౌ? ఐఎమ్ a root user. Who am I? I'm a root user. సరే, సర్వర్ నేమ్ కూడా మారుద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ మై కస్టమ్ సర్వర్ నేమ్. కమాండ్ ఏంటిది? హోస్ట్ నేమ్ సీరియల్ సెట్ ఐఫన్ హోస్ట్ నేమ్. సరే, లినక్స్ సర్వర్ అని పెడతా. లినక్స్ సర్వర్. ఇవి నిన్న మీకు చెప్పా. సో లెట్ మీ ఓపెన్ మై నోట్ ప్యాడ్. నిన్న మీకు చెప్పా ఈ కమాండ్స్ అన్ని, హిస్టరీ కూడా ఇచ్చా మీకు. So I've told you to send screenshots. Majority of them send the screenshot and ఇంకొందరు పంపించలేరు. సో ప్లీజ్, ఐ నో మీకు టైం కన్స్టెంట్ ఉండొచ్చు, బట్ స్టిల్ టైం తీయాలండి, తప్పదు. సో ఎవరైతే ఇంకా ప్రాక్టీస్ చేయలేరో ప్రాక్టీస్ చేయండి, ఆ స్క్రీన్ షాట్స్ నాకు పంపించండి. ఓకే, హోస్ట్ నేమ్ సీరియల్ సెట్ ఐఫన్ హోస్ట్ నేమ్ లినక్స్ సర్వర్. సో మీకు వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ కాదు. సో మీరు మళ్ళీ ఒకసారి sudo su dash అయినా చేయండి, లేదంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అంటే ఈ రూట్ యూజర్ నుంచి లాగౌట్ అవుతుండ్రు. మళ్ళీ మీరు EC2 యూజర్కి వెళ్ళిండ్రు. మళ్ళీ ఒకసారి రూట్ యూజర్కి లాగిన్ కండి, sudo su dash లైనక్స్ సర్వర్. ఇట్లా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో సర్వర్ నేమ్ ఎట్లా తెలుస్తుంది? హోస్ట్ నేమ్ సర్వర్ నేమ్. సర్వర్ కి IP కనుక్కోవాలి. కమాండ్ ఏంటిది? హోస్ట్ నేమ్ ఐఫన్ క్యాపిటల్ I. ఓకే, సో గ్రేట్. నిన్న మనం ప్రాక్టీస్ చేసింది ఇవే కదా. సో ఈ హిస్టరీకి తీసేస్తున్నా, ఇంకా అదర్వైజ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తా. డేట్ 19th December 2024. సో నిన్న ఈ కమాండ్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేసినాం. సో హూ యామ్ ఐ, ఇది ఎట్లా, ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, డైరెక్టరీస్ ఎట్లా క్రియేట్ చేయాలి, డిలీట్ ఎట్లా చేయాలి, ఆ డైరెక్టరీస్ లోపలికి ఎట్లా వెళ్ళాలి, ఓకే ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసినాం. ఓకే గ్రేట్. ఈ రోజు మనం ముందుకెళ్దాం. సరే, ఇప్పుడు జనరల్లీ మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడు కూడా బై డిఫాల్ట్ అందులో విండోస్ OS ఇన్స్టాల్ అయి ఉంటుందా, లేకపోతే మీరు చేపిస్తారా? జనరల్లీ మీరు కొన్న వెంటనే అందులో ఉంటుందా? ఉండదు, మీరు ఇన్స్టాల్ చేయించాలి, అవునా? సో మీరు కానీ లేదంటే మీరు ఆ టెక్నీషియన్ ద్వారా కానీ సమ్ ISO పెన్ డ్రైవో లేదంటే CD డ్రైవో అట్లా వేసి ఇన్స్టాల్ చేస్తారు ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి? జనరల్లీ విండోస్లో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి? డెస్క్టాప్ లో ఉంటాయా, C డ్రైవ్ లో ఉంటాయా, D డ్రైవ్ లో ఉంటాయా? జనరల్ అవి ఎక్కడ ఉంటాయి? C డ్రైవ్ లో ఉంటాయి. ఇప్పుడు మీది దిస్ ఈజ్ మై PC, ఇందులో ఎక్కడ ఉంటాయి అవి? C డ్రైవ్ లో. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ ఇవన్నీ ఏంటివి అంటే OS రిలేటెడ్ ఫైల్స్. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్. ఇవి నేను క్రియేట్ చేయలే ఫైల్స్. ఇప్పుడు డెస్క్టాప్ లో నేను క్రియేట్ చేస్తా ఈ ఫైల్స్, ఫోల్డర్స్. ఈ కీస్ అని, బ్యాచ్ 15 అని, వెల్కమ్ అని, టెస్ట్ అని,
డాక్యుమెంట్స్ అని ఇవన్నీ నేను చేస్తా. బట్ మీ సి డ్రైవ్లో ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ప్రోగ్రామ్ ఫైల్స్, యూజర్స్, విండోస్, ఇవి నేను చేయలే. అవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఫైల్స్. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తామంటే వీటిని టచ్ చేయం. బికాస్ ఇందులో మనం తెలిసిది లేక ఏదైనా ఫైల్ను దానిలో డిలీట్ చేస్తే మేబీ ఓఎస్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అవునా, అందుకే మనం ఏం చేస్తాం, వేరే దగ్గర ఏమైనా డెస్క్టాప్లో పెట్టుకుంటాం, లేదంటే డి డ్రైవ్లో పెట్టుకుంటాం మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అవసరం అనుకుంటే. వీటిని మాత్రం టచ్ చేయం. అవునా, మరి సిమిలర్గా ఈ లైనెక్స్ ఓఎస్లో కూడా మరి ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, ఓఎస్ రిలేటెడ్ ఫైల్స్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇక్కడ ఎట్లయితే విండోస్లో సి డ్రైవ్ ఉందో, ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఎలా అయితే సి డ్రైవ్ ఉందో అట్లనే లినక్స్ లో రూట్ డైరెక్టరీ ఉంటుంది. అది టాప్ మోస్ట్ అల్టిమేట్ డైరెక్టరీ. లైనక్స్ లో టాప్ యూజర్ ఎవడు, రూట్ యూజర్. మరి టాప్ డైరెక్టరీ ఏంటిది, రూట్ డైరెక్టరీ. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే స్లాష్ తో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, దిస్ రిప్రజెంట్స్ రూట్ డైరెక్టరీ. ఇది ఒక రూట్ డైరెక్టరీ. మరి దీంట్లోకి ఎట్లా వెళ్ళాలి, జనరల్లీ ఏ డైరెక్టరీలోకైనా వెళ్ళాలంటే కమాండ్ ఏంటి చెప్పండి, సిడి. ఓకే, జనరల్లీ ఏ డైరెక్టరీలోకి వెళ్ళాలన్నా కమాండ్ ఏంటిది, సిడి. సో సిడి రూట్ డైరెక్టరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్లీ రూట్ డైరెక్టరీలోకి వెళ్తున్నా. సో రూట్ యూజర్ ద్వారా రూట్ డైరెక్టరీలోకి వెళ్తున్నా. సో ఇదే రూట్ డైరెక్టరీ. సో టాప్ డైరెక్టరీ, అల్టిమేట్ డైరెక్టరీ. ఇక్కడ మీరు ఎల్ఎస్ కొడితే వేరే నేను రూట్ డైరెక్టరీలో ఉన్నా. ఇక్కడ మీకు ఎల్ఎస్ కొడితే ఆ ఆపరేటింగ్ రిలేటెడ్ ఫైల్ సిస్టమ్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ వస్తుంది. ఓకే, సో జనరల్లీ ఇక్కడ మనం విండోస్లో సి డ్రైవ్ ఎట్లనో సి డ్రైవ్లో ఇవన్నీ కనిపిస్తున్నాయో అట్లనే లినక్స్లో కూడా ఓఎస్ బూట్ అయినప్పుడే ఒక ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ వస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ఫైల్ సిస్టమ్ హైరార్కీ అంటారు. వాట్ డు వి కాల్, ఫైల్ సిస్టమ్ హైరార్కీ అంటారు. ఏ లినక్స్ రిలేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ యూనిక్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్ళినా కూడా మీకు ఇవే కనిపిస్తాయి. దీన్నే, ఇది ఒక స్టాండర్డ్, దీన్ని ఫైల్ సిస్టమ్ హైరార్కీ అంటారు. ఓకే, సో ఇదేంటిది బేసికలీ ఇట్స్ స్టాండర్డ్, is a set of guidelines that define the structure and organization of a directories and files on Unix-like operating system, including Linux. ఇక్కడ మీకు ఏం కనిపిస్తాయి అంటే డిఫరెంట్ ఫోల్డర్ స్ట్రక్చర్స్, డైరెక్టరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు లినక్స్ అడ్మిన్ అయితే, లేదంటే మీరు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ చేస్తే వీటన్నింటిపైన డీప్ డైవ్ చేయాల్సి వస్తుంది. బట్ మనది ఇప్పుడు డెవాప్స్ రిలేటెడ్ కాబట్టి, ఇక్కడ లైనక్స్ కైండ్ ఆఫ్ క్రాష్ కోర్స్ కాబట్టి నేను ప్రతిదీ డెప్త్ లో చెప్పను, బట్ దీనిపైన అవగాహన ఉండాలి. ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ సిమిలర్ టు ప్రోగ్రామ్ ఫైల్స్ ఇక్కడ. ఓకే, ఇవన్నీ సిమిలర్ టు ప్రోగ్రామ్ ఫైల్స్ ఇక్కడ. సో వీటి గురించి పైన చెప్తా చూడండి. సో ఫస్ట్ ఏంటిది, బిన్ డైరెక్టరీ. సో బిన్ డైరెక్టరీ అంటే ఇప్పుడు మీరు ఎల్ఎల్ కమాండ్ కొడుతుండ్రా, ఎల్ఎస్ కమాండ్ కొడుతుండ్రా, ఈ కమాండ్స్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఆర్ పీడబ్ల్యూడి కొడుతుండ్రా, ఈ కమాండ్స్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, దానికి సమ్ చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది, బ్యాక్ అండ్ ప్రోగ్రామ్. అది ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే దాని బైనరీ ఇక్కడ ఉంది, వాటికి సంబంధించిన బైనరీస్ బిన్ లో ఉంటాయి. ఓకే, సో మీరు జనరల్లీ యూజ్ చేసే డే టు డే కమాండ్స్ బిన్ లో నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఒకవేళ రూట్ యూజర్ కమాండ్స్, ఓకే, అంటే దాని ఏమంటారు అడ్మిన్ రిలేటెడ్ కమాండ్స్ ఎస్ బిన్ లో నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి ఇక్కడ నుంచి. సో బిన్ ఎస్ బిన్ లో ఏముంటాయి, ఎగ్జిక్యూటబుల్స్ ఉంటాయి. బిన్ ఎస్ బిన్ లో ఎగ్జిక్యూటబుల్స్ ఉంటాయి. సో మీరు కావాలంటే ఎల్ఎల్ బిన్ అని కొట్టండి, ఐఎమ్ సారీ ఎల్ఎల్ బిన్ అని కొట్టండి. సో ఈ కమాండ్స్ అన్ని ఇప్పుడు నిన్న మీరు ఎమ్ కొట్టినారు కదా, ఆ ఎమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇందులో నుంచే వచ్చింది. ఓకే, సిడి కొట్టిండ్రు కదా, హూ కొట్టిండ్రు కదా, హూ యామై కొట్టిండ్రు కదా. ఓకే, సో ఇవన్నీ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, విఐ ఈరోజు ప్రాక్టీస్ చేస్తాం, బిన్ లో నుంచి వస్తున్నాయి. ఓకే, కొన్ని అడ్మిన్ రిలేటెడ్ కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎల్ఎల్ స్పేస్ ఎస్ బిన్ అని కొట్టండి. ఇవన్నీ అడ్మిన్ రిలేటెడ్ కమాండ్స్. ఓకే, సో ఈ షట్ డౌన్లు అట్లాంటివన్నీ. సో షట్ డౌన్స్ లేకపోతే అందరికీ యాక్సెస్ ఉండొద్దు వీటికి. ఓకే, ఎవరు పడితే వాళ్ళు సర్వీసెస్ స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, షట్ డౌన్ చేయడం చేయొద్దు. ఇలాంటివన్నీ అడ్మిన్ రిలేటెడ్ కమాండ్స్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎస్ బిన్ లో ఉంటాయి. హోప్ యు ఆర్ గెటింగ్. బిన్ అంటే ఏంటిది, ఎస్ బిన్ అంటే ఏంటిది. అండ్ నెక్స్ట్ ఏంటిదో చూద్దాం.
పైన చెప్తున్నా, మీరు అంత డెప్త్గా ఆలోచించకండి. బిన్ ఈస్ డన్, ఎస్ బిన్ డన్. బూట్ అంటే ఇది బూటింగ్ రిలేటెడ్. ఓకే, సో డెవ్ అంటే డివైసెస్, మీరు ఏమైనా ఎక్స్ట్రా డివైసెస్ యాడ్ చేయాలంటే. ఈటీసీ ఏంది అంటే కాన్ఫిగరేషన్ రిలేటెడ్. అంటే ఇప్పుడు ఏమైనా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉన్నాయి, లేదంటే ఏదైనా వేరే లాగ్స్ అట్లాంటివి ఉన్నాయి, ఇందులో పెట్టుకోవచ్చు కాన్ఫిగరేషన్ రిలేటెడ్. హోమ్ అంటే యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. సో ఇప్పుడు మీరు జెంకిన్స్ ఇన్స్టాల్ చేసే కాన్ఫిగరేషన్ ఫైల్స్ మీకు కొన్నిసార్లు ఇందులో ఉంటాయి. ఈటీసీ యుల్ గెట్ టు నో. సో అంత డెప్త్గా ఇప్పుడే పోకండి. హోమ్ అంటే యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. మీరు గమనిస్తే నిన్న, సో ఏ యూజర్ అయినా అంటే ఎక్సెప్ట్ రూట్ యూజర్, మిగతా వాళ్ళందరి హోమ్ డైరెక్టరీ ఇందులో ఉంటుంది. ఇప్పుడు నా ల్యాప్టాప్లోకి వస్తే నా యూజర్స్ యొక్క హోమ్ డైరెక్టరీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? సి డ్రైవ్లో, యూజర్స్లో. ఇప్పుడు డెల్ యూజర్, ఇది డెల్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. ఇది డెల్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ, సి యూజర్స్ డెల్. ఒకవేళ వేరే యూజర్ ఉన్నానుకో, వన్ హోమ్ డైరెక్టరీ ఏమవుతుంది? సి యూజర్స్ మధు కిరణ్, అదర్వైజ్ గెస్ట్ యూజర్ అట్లా. మరి లినక్స్లో ఏంటిదంటే స్లాష్ హోమ్. హోమ్ మీరు కావాలంటే, ఇప్పుడు నేను రూట్లో ఉన్నా కదా, పీడబ్ల్యూడి, అది కాదు ఎగ్జిట్ కొడుతున్నా చూడండి. నేను ఎక్కడున్నా? ఈ2 యూజర్లో ఉన్నా. పీడబ్ల్యూడి కొట్టండి. ఈ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ ఏంటిది చూడండి, స్లాష్ హోమ్. అంటే రూట్ డైరెక్టరీలో, ఇది టాప్ డైరెక్టరీ, రూట్ డైరెక్టరీలో హోమ్లో ఈ2 యూజర్ ఇందులో ఉంది అలా అన్నట్టు. ఓకే, మళ్ళీ ఐఎమ్ గోయింగ్ స్విచ్చింగ్ బ్యాక్ టు రూట్ యూజర్. సో సిడి స్లాష్ రూట్ డైరెక్టరీ ఎల్ఎల్. సో ఇది హోమ్ డైరెక్టరీ. మీరు కావాలంటే అందులో మీరు ఎల్ఎల్ హోమ్ అని కొట్టినా కూడా మీకు కనిపిస్తుంది ఎల్ఎల్ హోమ్. యూ విల్ సి ఈ2 యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. ఒకవేళ వేరే యూజర్స్ యాడ్ చేస్తే ఆ యూజర్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఫోల్డర్స్. లిబ్ అంటే లైబ్రరీస్. లైబ్రరీస్ ఇవన్నీ లిబ్ అంటే లైబ్రరీస్. ఇవెందుకు అంటే ఈ బైనరీస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొన్ని డిపెండెంట్ లైబ్రరీస్ అవసరం. సో అవి. ఈ మీడియా అంటే కైండ్ ఆఫ్ పెన్ డ్రైవ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మౌంట్ పాయింట్స్, ఎంఎన్టీ అంటే. ఓపీటీ అంటే ఆప్షనల్ డైరెక్టరీ. ఓపీటీ అంటే ఆప్షనల్ డైరెక్టరీ. అంటే ఇప్పుడు డి డ్రైవ్ ఉంది. డి డ్రైవ్ ఏంటి చెప్పండి ఇక్కడ నా ల్యాప్టాప్లో? ఆప్షనల్ డైరెక్టరీ. అవునా? డి డ్రైవ్లో ఆప్షనల్ డైరెక్టరీ. ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఇమేజెస్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, లేదంటే ఏమైనా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇందులో పెట్టుకుంటా డి డ్రైవ్లో. అట్లనే ఇక్కడ కూడా ఏమైనా సాఫ్ట్వేర్స్, ఆప్షనల్ ఫైల్స్, ఫోల్డర్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆప్షనల్. ఓకే, సో ఈ రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. సో ఇవి వదిలేయండి. ఎస్బిన్ మీకు చెప్పిన. నెక్స్ట్ టిఎంపి, ఇవి వదిలేయండి ప్రస్తుతానికి. టిఎంపి అంటే ఏంటంటే టెంపరరీ డైరెక్టరీ. జనరల్ ఇది రీసైకిల్ బిన్ లాగా. ఇది టెంపరరీ డైరెక్టరీ. ఇందులో ఏదైనా పెట్టినాం అనుకోండి డిలీట్ చేయొచ్చు. ఆ సర్వర్ రీబూట్ అయితే జనరల్లీ ఇందులో ఉన్నదంతా డిలీట్ అయిపోతుంది. వెన్ ఎవర్ సర్వర్ రీబూట్స్, సో ద కంటెంట్ ఇన్ ద టెంప్ డైరెక్టరీ విల్ బి డిలీటెడ్. ఓకే, సో ఈ వార్ అంటే లాగ్స్ పెట్టుకోవచ్చు. సో ఇది వేరియబుల్స్, లాగ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. ఈ యుఎస్ఆర్ అంటే యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. యూ విల్ గెట్ టు నో. నేను డెప్త్లోకి వెళ్ళట్లేను. యూ జస్ట్ మీరు ఏంటంటే ఫెమిలియర్గా అండి, ఫస్ట్ డే కదా మీకు ఇది. ఓకే, సో వెరీ బిగినింగ్ కదా, జస్ట్ ఫెమిలియర్గా అండి. ఈ హైరార్కీ ఎట్లుంటుంది? ఫైల్ సిస్టమ్ హైరార్కీ, టాప్ డైరెక్టరీ రూట్. ఆ రూట్లో బిన్లో ఏముంటుంది? ఎసెన్షియల్ కమాండ్స్, బైనరీస్. బూట్లో ఏముంటుంది? బూటింగ్ రిలేటెడ్ ప్రాసెసెస్. ఓకే, బూట్ లోడర్ అవన్నీ. డెవ్లో ఏముంటుంది? డివైసెస్. ఓకే, ఇప్పుడు డ్రైవ్స్ లాంటివి అనుకోండి. ఈటీసీలో ఏముంటుంది? కాన్ఫిగరేషన్ రిలేటెడ్. ఓకే, సో యూజర్ కాన్ఫిగరేషన్ అవన్నీ ఇందులో ఉంటాయి. హోమ్ డైరెక్టరీ, స్లాష్ హోమ్ ఏంటిది? హోమ్ డైరెక్టరీ ఫర్ రెగ్యులర్ యూజర్స్. ఓకే, సో లిబ్లో లైబ్రరీస్ ఉంటాయి. మీడియాలో ఈ ఇట్లాంటి యూఎస్బి డ్రైవ్స్ అవి మౌంట్ పాయింట్స్ ఫర్ రిమూవల్ మీడియా. ఓకే, సో యూఎస్బిస్, పెన్ డ్రైవ్స్ అట్లాంటివి అనుకోండి. మౌంట్లో ఇవి మౌంట్ పాయింట్స్ ఫర్ టెంపరరీ మౌంటెడ్ ఫైల్ సిస్టమ్స్. జస్ట్ ఫెమిలియర్ కండి అంతే. ఓపీటీ ఈజ్ ఆప్షనల్. సో ఈ ఎస్ బిన్ అంటే ఏంటంటే చెప్పాను కదా, సో బిన్ ఏమో రెగ్యులర్ యూజర్కి, ఇదేమో రూట్ యూజర్ రిలేటెడ్ కమాండ్స్. సో ఇదేంటిది? ఎస్ఆర్వి, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద సిస్టమ్. సో విల్ సీ దట్. సో టెంపరరీ ఫైల్స్. సో జనరల్లీ ఇవి ఏమైతాయి? ఆఫ్టర్ బూట్స్ డిలీట్ అయిపోతాయి. రీబూట్ అయితే డిలీట్ అవుతుంది అందులో. సో ఇదేంది? యూజర్ రిలేటెడ్ రీడ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇదేమో వేరియబుల్ డేటా ఫైల్స్, లాగ్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. అన్ని మీకు అవసరం లేదు, బట్ యా మెయిన్గా ఇవి గుర్తుంచుకోండి చాలు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. బిన్ ఎందుకు? రెగ్యులర్ బైనరీస్. ఎస్బిన్ ఎందుకు? అడ్మిన్ బైనరీస్, ఎగ్జిక్యూటబుల్ బైనరీస్. ఈటీసీ కాన్ఫిగరేషన్ ఫైల్స్. హోమ్ డైరెక్టరీ. ఓపీటీ ఆప్షనల్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్.
సిమిలర్గా డి డ్రైవ్ లాంటిది నా ల్యాప్టాప్లో. టిఎంపి టెంపరీ స్పేస్, typically cleared after reboot, on reboot. User related programs, log files, /var అంటే. ఓకే, సరే. ఇప్పుడు నేను విండోస్లో ఏమైనా ప్రాక్టీస్ చేయాలి అంటే, విండోస్లో ఏమైనా నేను ఆప్షనల్ డేటా పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకుంటా చెప్పండి? డి డ్రైవా, సి డ్రైవా? వాట్ డూ థింక్? ఇట్లా మూవీస్ అలాంటివి పెట్టుకోవాలంటే డి డ్రైవ్లో పెట్టుకుంటా. అట్లనే ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఈ సర్వర్లో ప్రాక్టీస్ చేద్దాం. ఎక్కడ ప్రాక్టీస్ చేద్దాము అంటే ఇందులో ప్రాక్టీస్ చేద్దాం, ఓపీటీ డైరెక్టరీలో ప్రాక్టీస్ చేద్దాం. సో దాట్ మనం ఇందులో ఏమైనా చేయొచ్చు, ఆప్షనల్ డిలీట్ చేయొచ్చు. ఇందులో మనం వీ కెన్ ప్లే అరౌండ్ హియర్. ఓకే, వేరే వాటిని డిస్టర్బ్ చేయకుండా ప్రోగ్రామ్ ఫైల్స్ లాంటివి అనవసరంగా ఓఎస్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓపీటీలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఓపీటీకి ఎలా వెళ్ళాలి? సో ఆల్రెడీ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా, పీడబ్ల్యూడి రూట్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సిడి ఓపీటీ ఇలా అయినా వెళ్ళొచ్చు. సో ఆర్ఎల్స్ మళ్ళీ బిగినింగ్ నుంచి వెళ్ళొచ్చు, సిడి స్లాష్ అంటే రూట్ డైరెక్ట్లోకి వెళ్ళి ఓపీటీలోకి వెళ్ళండి, ఇలా అయినా వెళ్ళొచ్చు. ఓకే, వేరే ఓపీటీ ఇందులో ఏమున్నాయి? ఎల్ఎల్, ఇది ఆప్షనల్ ఏదో ఏడబ్ల్యూఎస్ ఫోల్డర్ ఉంది, ఇది ఆప్షనల్. దీన్ని డిలీట్ చేసినా ఏం కాదు. ఎలా డిలీట్ చేయాలి చెప్పండి? rm-rf AWS డిలీటెడ్. ఓకే, సరే. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫైల్స్ క్రియేట్ చేద్దాం, ఇక్కడ మనం ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. సో what I'll do, touch, what I'll do, directory1, సారీ ఫోల్డర్ కదా, mkdir, directory1, directory2, directory3, 3 డైరెక్టరీస్ క్రియేట్ చేసిన. ఎల్ఎల్ కొడితే మీకు కనిపిస్తుంది. ఎస్, 3 ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ file1, file2, file3, ఎల్ఎల్ కొడితే మీకు కనిపిస్తుంది 3 ఫైల్స్. వీటిని డిలీట్ చేయాలి. rm-rf directory1 డిలీట్ చేస్తా, అట్లనే file1 కూడా డిలీట్ చేస్తా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, డైరెక్టరీ అంటేనేమో బ్లూ కలర్ లో ఉంటది. ఓకే, అండ్ ఇక్కడ డి అని కనిపిస్తుంది. చూడండి, డి అంటే డైరెక్టరీ. ఫైల్ కి ఇక్కడ ఏమి ఉండదు, జస్ట్ పర్మిషన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ డాష్ అని ఉంటుంది. సో directory1 అండ్ file1 డిలీట్ చేస్తున్నాం. ఓకే, కంట్రోల్ ఎల్ఎల్. సరే సార్, బాగుంది. ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి. ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? yum install ప్యాకేజ్. ఏం ఇన్స్టాల్ చేస్తారు? మీ ఇష్టం. జావా ఇన్స్టాల్ చేస్తారా? చేసుకోండి, yum install జావా. సో ఎంటర్. సో దానికి సంబంధించినంత డౌన్లోడ్ అవుతుంది. మీరు ఎస్ అని ఇవ్వాలి. ఇస్ దిస్ ఓకే? వై అంటే ఎస్, వై అని కొట్టండి. దట్ మీన్స్ సో ఈ ప్యాకేజ్ డౌన్లోడ్ అయితే 110 MB ఉంటుంది. అది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత 286 MB అవుతుంది. ఇట్లా మీరు ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు మీ ల్యాప్టాప్లో. అంటే ఈ సర్వర్లో ఇప్పుడు ఏమైంది? జావా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో కూల్. నా మీరు కావాలంటే వర్షన్ చెక్ చేసుకోవచ్చు, జావా -version, దట్స్ ఫైన్. ఇంకొక ప్యాకేజ్ కూడా నేను ఇన్స్టాల్ చేస్తా. ఏం ప్యాకేజ్ అంటే అది yum install, I'll install tree. ఈ ప్యాకేజ్ పేరు ట్రీ. ఇది ఒక చిన్న ప్యాకేజ్. ఏం చేస్తుందంటే మీ ఫోల్డర్ స్ట్రక్చర్ ని ట్రీ ఫామ్ లో చూపిస్తుంది, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తుంది. సో మీరు yum install tree అని కొట్టితే మీకు ఇక్కడ ఎస్ ఇవ్వాల్సి వస్తుంది చివర్లో. యూ మైట్ నీడ్ టు గివ్ వై హియర్, రైట్? దానికి బదులు నేను ఇక్కడనే వై ఇచ్చేస్తా. ఓకే, సో అక్కడైనా ఇవ్వచ్చు వై అని, లేదంటే ఇక్కడనే వై ఇవ్వచ్చు. -y, yum install ట్రీ -y, ఒక ట్రీ అనే ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఆల్ రైట్, ట్రీ ప్యాకేజ్ గాట్ ఇన్స్టాల్డ్. ఎట్లా తెలుస్తుంది? మీరు జస్ట్ ఇక్కడ ట్రీ అని కొట్టండి, మీకు ఇట్లా కనిపిస్తుంది ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్. టోటల్ గా ప్రస్తుతానికి ఈ ఓపీటీలో /OPTలో 2 డైరెక్టరీస్ అండ్ 2 ఫైల్స్ ఆర్ దేర్. ఒకసారి నేను directory2లోకి వెళ్తా. ఓకే, సిడి directory2, వేరే /OPTలో directory2లో ఉన్నా. ఇక్కడ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. మేబీ వాట్ ఐల్ డూ, టచ్, సరే ఫైల్స్ క్రియేట్ చేద్దాం. సో వాట్ ఐల్ డూ, టచ్ జెంకిన్స్ అండ్ డాకర్, 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఎల్ఎల్ కొట్టండి.
ఓకే, అట్లనే ఓ 2 డైరెక్టరీస్ క్రియేట్ చేద్దాం. సో ఎంకేడిఐఆర్, మేబీ ఐ క్రియేట్ చిరు. ఓకే, సో చిరంజీవి డైరెక్టరీ క్రియేట్ చేస్తా, బాలయ్య డైరెక్టరీ క్రియేట్ చేస్తా. అండ్ ఓకే ఫైన్, ఎంటర్. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, ఓపీటీలో డైరెక్టరీ 2లో ఉన్నా. ఇక్కడ బాలయ్య డైరెక్టరీ ఉంది, చిరు డైరెక్టరీ ఉంది. సరే, చిరు లోపలికి వెళ్తా, సిడి చిరు. సో చిరులో ఏం క్రియేట్ చేస్తా, ఓ డైరెక్టరీ క్రియేట్ చేద్దాం, ఎంకేడిఐఆర్ మేబీ పవన్ అని క్రియేట్ చేస్తా. లేదంటే ఫైల్స్ క్రియేట్ చేద్దాం, టచ్ పవన్ రామ్ చరణ్ అని క్రియేట్ చేస్తున్నా. సో జస్ట్ మీకు ఈజీగా ఉంటుంది, ఫెమిలియర్ ఉంటుందని ఇలాంటి నేమ్ తీసుకుంటున్నా. ఫైన్. సో ఎల్ఎల్, సో కూల్. మేబీ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దాం, ఎంకేడిఐఆర్, ఇందులోనే నాగబాబు అని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడున్నా, పిడబ్ల్యూడి చిరులో ఉన్నా. సో నాగబాబులోకి వెళ్తా, సిడి నాగబాబు. సో వేర్ ఐఎమ్ పిడబ్ల్యూడి నాగబాబులో ఉన్నా. సో ఇక్కడ ఫైల్ క్రియేట్ చేద్దాం, టచ్ నిహారిక సంథింగ్. ఓకే, సో ర్యాండమ్గా క్రియేట్ చేస్తున్నా. సో నో అఫెన్స్ టు ఎనీవన్. సో వేర్ ఐఎమ్ నాగబాబులో ఉన్నా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, సో నాగబాబులో నుంచి నేను మళ్ళీ ఓపీటీ వరకు రావాలనుకుంటున్నా. ఎలా రావాలి చెప్పండి? యూ కెన్ టైప్, నిన్న చెప్పాను. సో ఫోల్డర్స్లో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? సిడి డాట్ డాట్. ఇప్పుడు సిడి డాట్ డాట్ కొడితే ఏమవుతుంది, నాగబాబులో నుంచి బయటకు వస్తా. చూడండి, నాగబాబులో నుంచి బయటకు వచ్చి చిరులోకి వచ్చిన. పిడబ్ల్యూడి కొడితే చిరు. నేను ఒక్కటేసారి బయటికి రావాలి అంటే ఇట్లా ప్రతిసారి సిడి డాట్ డాట్ కొట్టకుండా బ్యాక్ టు బ్యాక్ రావచ్చు అంటే సిడి డాట్ డాట్ స్లాష్ చిరులో నుంచి బయటకు వస్తా, మళ్ళీ డాట్ డాట్ డైరెక్టరీ 2లో నుంచి కూడా బయటకు వస్తా. చూడండి, సో డైరెక్ట్ ఓపీటీలోకి వచ్చేసిన. సో కంట్రోల్ ఎల్, పిడబ్ల్యూడి. సో ఓపీటీలో ఉన్న ఎల్ఎల్ కొట్టండి. సో స్టార్టింగ్కి వచ్చిన. ఇప్పుడు మీరు ఒకసారి ట్రీ అని కొట్టండి, మీకు కంప్లీట్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వస్తుంది. అందుకే ట్రీ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసిన. ఎక్సలెంట్. సో బేసికలీ ఓకే, సో టోటల్ చూస్తే 5 డైరెక్టరీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5 అండ్ 7 ఫైల్స్ ఉన్నాయి. ఎక్సలెంట్. ఓకే, బాగుంది. అయితే నాకు ఇప్పుడు ఎట్లా కావాలి అంటే, ఇప్పుడు ఇది ఓకే, నేను ఇది చేసిన. నాకు అట్లా కాదు, నాకు ఎట్లా కావాలంటే డైరెక్టరీ, సో మేబీ ఏ అనే డైరెక్టరీ కావాలి. డైరెక్టరీ ఏ, ఆ డైరెక్టరీ ఏ లోపల డైరెక్టరీ బి ఉండాలి, బి లోపల సి ఉండాలి, సి లోపల డి ఉండాలి, డి లోపల ఈ ఉండాలి. ఓకే, సో పాసిబులా? చెయ్యొచ్చా? అట్లా క్రియేట్ చేయొచ్చా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. చెయ్యొచ్చు. ఎట్లా చేయాలి చెప్పండి? ఫస్ట్ ఎంకేడిఐఆర్ ఏ అని పెట్టాలి, మళ్ళీ సిడిఏలోకి వెళ్ళాలి, ఎంకేడిఐఆర్ బి అని పెట్టాలి, మళ్ళీ సిడిబిలోకి వెళ్ళాలి, ఎంకేడిఐఆర్ సి అని పెట్టాలి. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే చేసినావు డైరెక్టరీ 2లో బాలయ్య, బాలయ్య లోపల నాగబాబు, నాగబాబు లోపల నిహారిక కాకుండా అట్ ఏ టైం చేయొచ్చా? ఏమైనా కమాండ్ ఉందా అంటే ఉంది. ఏంటిదంటే, లెట్ మీ టైప్ హియర్. సో ఎంకేడిఐఆర్ -p డైరెక్ట్లీ మీరు ఎన్ని డైరెక్టరీస్ అంటే చేయొచ్చు. ఏ, బి, బి లోపల సి, సి లోపల డి, డి లోపల ఏ. ఎంకేడిఐఆర్ -p అంటే ఒకవేళ డైరెక్టరీస్ లేకపోతే ఇదే ప్రిజర్వ్ చేస్తుంది, ABCDE. చూడండి వాట్ ఐ విల్ డు, కంట్రోల్ ఎల్, ఎంకేడిఐఆర్ -p క్రియేట్ డైరెక్టరీ ఏ. ఓకే, ఏ లోపల డైరెక్ట్ ఇంకా నేమ్ ఇచ్చేస్తాయి ఈ డైరెక్టరీ ఎందుకు. ఏ లోపల బి, బి లోపల సి, సి లోపల డి, డి లోపల ఏ. మీరు ఇప్పుడు చూడండి, ఎల్ఎల్ కొట్టండి, మీకు ఏ ఒకటే కనిపిస్తుంది. మీరు ట్రీ కొట్టండి, మీకు కంప్లీట్ డైరెక్టరీ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, ఐ హోప్ యు ఆర్ విత్ మీ. ఎస్ ఆర్ నో? నౌ ఇది నెస్టెడ్ డైరెక్టరీ. గుడ్, ఇది నెస్టెడ్ డైరెక్టరీ. నౌ ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే, ఈ సి డైరెక్టరీ లోపల నాకేం కావాలి అంటే నాగార్జున అనే ఫైల్ కావాలి.
నాగార్జున అనే ఫోల్డర్. ఇప్పుడు బాలయ్య చిరు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సి లోపల నాగార్జున డైరెక్టరీ కావాలి. సో హౌ కెన్ ఐ క్రియేట్? ఒకటేంటిదంటే సిడి ఏలోకి వెళ్ళాలి, ఏ లోపల నుంచి. ఓకే, సో ఫస్ట్ ఏలోకి వెళ్ళాలి, తర్వాత ఏ లోపల బి ఉంది, సిడి బిలోకి వెళ్ళాలి, మళ్ళీ బి లోపల సి ఉంది, సిడి సిలోకి వెళ్ళాలి. అవునా? సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? పీడబ్ల్యూడి AB/OPTలో ఏబిసిలో ఉన్నా. ఇక్కడ నేను MKDIR నాగార్జున అని క్రియేట్ చేస్తాను. దిస్ ఇస్ ఫైన్. ఓకే, వేరే ఇక్కడ మళ్ళీ ఓపీటీలోకి వెళ్ళిపోతా చూడండి. సిడి డాట్ 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 అంటే సిలోకి వెళ్ళి బయటకు వచ్చిన, బిలోకి వెళ్ళి బయటకు వచ్చిన, సికి బి, నెక్స్ట్ ఏలో నుంచి కూడా బయటకు వస్తా. ట్రీ కొట్టండి, మీకు కనిపిస్తుంది సి లోపలనే డి అనే డైరెక్టరీ ఉంది, నాగార్జున అనే డైరెక్టరీ కూడా ఉంది, మళ్ళీ డి లోపల ఈ ఉంది. సో ఇట్లా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇట్లా కాకుండా మీరు డైరెక్టరీ ఇక్కడ నుంచి చేయొచ్చు. MKDIR మీరు స్టార్టింగ్ నుంచి క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడేమో ఇట్లా ఎట్లా ఏ బి సి. సరే ఇప్పుడు ఏం చేద్దాం? సి లోపలనే ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో ఏం చేద్దాం? వెంకీ డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. వెంకీ మీరు ట్రీ కొట్టండి. ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు డైరెక్ట్లీ. ఇప్పుడు సి లోపలనే డి అనే డైరెక్టరీ ఉంది, నాగుంది, వెంకీ ఉంది. ఓకే, యూ గాట్ ఇట్. సో ఫార్ వీఆర్ గుడ్. సో నా ఇప్పుడు నాకేం కావాలి అంటే కాపీ పేస్ట్ చేయాలి. ఇప్పుడు విండోస్లో ఎట్లా కాపీ పేస్ట్ చేస్తాం? ఇప్పుడు నా దగ్గర టెస్ట్ అనే డైరెక్టరీ ఉంది. ఓకే, సో ఇది టెస్ట్ అనే డైరెక్టరీ. మినిమైజ్ చేస్తా. ఓకే, అట్లనే నా దగ్గర కీస్ అనే డైరెక్టరీ కూడా ఉంది. ఓకే, ఇది టెస్ట్ అనే డైరెక్టరీ, ఇదేమో కీస్ అనే డైరెక్టరీ. టెస్ట్ అనే డైరెక్టరీ, కీస్ అనే డైరెక్టరీ. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇక్కడున్న ఫైల్ 1ని, ఇక్కడున్న ఫైల్ 1ని ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టాలి. అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. దాన్ని కాపీ పేస్ట్ అంటారు. ఎట్లా చేయాలి చెప్పండి? ఇట్ Control+C Control+V. అంత డంబ్ అయితే అనుకోవట్లేదు. Control+C Control+V. కాపీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సరే ఇట్లా కాకుండా మీకు ఇంకా విజువల్ గా కావాలంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఉంటుంది చూడండి. ఎక్కడ ఉంది కాపీ? ఇదేనా కాపీ? రీనేమ్, ఇది కాపీ. కాపీ చేసి ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి పేస్ట్ చేయాలి ఇట్లా. సో మరి లినక్స్ లో ఇట్లాంటి ఏమైనా ఫెసిలిటీ ఉందా సార్? ఉంది. ఏంటిది కమాండ్? ఏంటి అంటే సిపి కాపీ కమాండ్. ఓకే, సో లినక్స్ లో ఏంటిదంటే కమాండ్ cp-rp సోర్స్ పాత్ డెస్టినేషన్ పాత్. అంతే కదా? సో సోర్స్ ఎక్కడ నుంచి కాపీ చేయాలి, డెస్టినేషన్ ఎక్కడ పెట్టాలి. సో సోర్స్ పాత్, డెస్టినేషన్ పాత్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చెప్తా చూడండి, మీరు నాకు చెప్పండి. సో రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు డూ నౌ, ఆర్ఎల్స్ కంప్లీట్ నాయిస్ లేని వాళ్ళు మాట్లాడొచ్చు కూడా. సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే, ఇప్పుడు ఫైల్ 2 ఉంది కదా, ఈ ఫైల్ 2 ఎక్కడికి పోవాలి అంటే నాగార్జున ఫోల్డర్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఐ వాంట్ టు కాపీ ఫైల్ 2 ఇంటూ నాగార్జున ఫోల్డర్. హౌ టు డూ ఇట్? కెన్ ఎనీవన్ టైప్? సో చూడండి. సో వాట్ ఐ విల్ డూ, ట్రీ. సో ఇక్కడ నేను టైప్ చేసిన చూడండి, సిపి కాపీ. వాట్ యూ వాంట్ టు కాపీ? ఐ వాంట్ టు కాపీ ఫైల్ 2. ఇక్కడనే ఉంది కదా ఫైల్ 2. ఎక్కడ ఉంది? కరెంట్ డైరెక్టరీలోనే ఉంది, బయటనే ఉంది. సో ఫైల్ 2. ఓకే, ఇది ఇక్కడ ఉంది. దీన్ని ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నాం? నాగార్జున దాంట్లో కాపీ చేయాలనుకుంటున్నాం. cp-rp పెట్టండి. ఈ ఆర్పి ఏందో మీకు ముందు తెలుస్తలేండి, అది రిజర్వింగ్ ద పర్మిషన్. ఓకే, రికర్సివ్లీ అండ్ ప్రిజర్వింగ్ ద పర్మిషన్స్. యూ విల్ గెట్ టు నో. ఫైల్ 2ని ఎక్కడ కాపీ చేయాలి? సో ఏలో కాపీ చేయాలి. సారీ, ఏలో కాదు, ఏ లోపల, బి లోపల, సి లోపల, డి. ఏ బి సి డిలో కాదు, సిలో నాగ్ ఫోల్డర్ లో కాపీ చేయాలి. ఏ నేమ్ తో కాపీ చేయాలి? సరే ఫైల్ 2 ఉండని. సో ఫైల్ 2 మీరు లేదంటే డాట్ పెట్టినా సరిపోదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేమ్ ఉంది కాబట్టి. ఇదంతా పోయి ఇక్కడ కాపీ చేయాలి. డాట్ అంటే నాగ్ లోపల కాపీ కావాలి. డన్. కాపీ అయిందా? ట్రీ కమాండ్ కొడదాం. చూడండి, ఫైల్ 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సరే, ఇంకో క్వశ్చన్. ఓకే, నాకు జెంకిన్స్ అనే ఫైల్ వెంకీ ఫోల్డర్ లో కూడా ఉండాలి. జెంకిన్స్ అనే ఫైల్ ఎక్కడ ఉంది? డైరెక్టరీ 2లో ఉంది. డైరెక్టరీ 2లో ఉన్న జెంకిన్స్ అనే ఫైల్ వెంకీ ఫోల్డర్ లో ఉండాలి. కెన్ ఎనీవన్ టెల్? టైప్.
Yeah, cp hyphen rp. సో డైరెక్టరీ 2 లో ఉన్న జెంకిన్స్ ఇట్ షుడ్ బి మూవ్ టు ఏలో బిలో సిలో వెంకీలో డాట్ ఆర్ మీరు డైరెక్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు జెంకిన్స్ అని. ఓకే, సో టైప్ హియర్ ఐ మీన్ బెటర్ మాట్లాడకండి. లైక్ ఐ గాట్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్ దట్ రికార్డింగ్స్ లో నాయిస్ ఎక్కువైతుందని. సో మీరు టైప్ చేయండి. డన్. సో వాట్ హ్యాపెండ్? సో ఈ జెంకిన్స్ అనే ఫైల్ ఏలో బిలో సిలో ఇక్కడికి వచ్చింది. వచ్చిందో లేదో ఎట్లా చెక్ చేద్దాం? ట్రీ కొట్టండి. జెంకిన్స్ వేర్ ఇట్ ఈస్, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకే సార్, మీకు కాపీ పేస్ట్ అర్థమైంది సార్. నాకు ఇప్పుడు నాకు కట్ పేస్ట్ కావాలి. అంటే వాట్ ఈస్ కట్ పేస్ట్? సో యా, ఇప్పుడు ఇక్కడ ఫైల్ 2 ఉందా? ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి కాదు, ఇక్కడ కట్ కావాలి. అంటే కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి, అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఈవెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు, సంథింగ్ లైక్ దట్. ఇక్కడ నుంచి కట్ అయ్యి ఇక్కడ పడాలి. ఎట్లా సార్? లైనెక్స్ లో కమాండ్ ఏంటంటే మూవ్ కమాండ్. మూవ్ సోర్స్ పాత్ డెస్టినేషన్ పాత్. సింపుల్, మీరు కన్ఫ్యూజ్ కాకండి, వెరీ వెరీ ఈజీ. ఇంకా నేను మెల్లిగా చెప్తున్నా, బట్ తర్వాత మీకు ఇంత మెల్లిగానే అనిపిస్తుంది. మీలో ఆల్రెడీ వరకు అయితే లైనెక్స్ వచ్చో ఐఎమ్ షూర్ దే ఆర్ ఫీలింగ్ లిటిల్ బోర్డ్. ఓకే, సో ఇది ఎందుకంటే ఇవి సిల్లీ కమాండ్స్. ఇప్పుడు నాకేం కావాలంటే ఐ వాంట్ టు కట్ ఫైల్ 3. ఫైల్ 3 ఇక్కడ కట్ అయిపోయి బాలయ్యలో పడాలి. కమాండ్ ఏంది? మూవ్ ఫైల్ 3 ఇక్కడ కట్ చేస్తున్నా, అది ఎక్కడ పెట్టాలి? డైరెక్టరీ 2లో బాలయ్యలో పడాలి. సో డైరెక్టరీ 2లో బాలయ్య ఫోల్డర్లో పడాలి. డాట్. ఇప్పుడు మీరు ట్రీ కొట్టండి, పడ్డదో లేదు చూడండి. ఇక్కడ లేదు ఫైల్ 3, ఎక్కడికి పోయింది? బాలయ్య ఫోల్డర్లోకి వెళ్ళింది. సో ఇదే కట్. సరే, నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే డోకర్ అనే ఫైల్ వెంకీ ఫోల్డర్లో పడాలి. చెప్పండి. మూవ్ డైరెక్టరీ 2లో, అవునా, డైరెక్టరీ 2లో డోకర్ అనే ఫైల్ ఏలో బిలో సిలో వెంకీలో డాట్. సో ఇప్పుడు ఇక్కడ కట్ అయ్యి ఇక్కడికి వస్తుంది చూడండి. కంట్రోల్ ఎల్ కొట్టండి, ట్రీ. యా, ఇక్కడ కట్ అయిపోయింది డోకర్, ఇక్కడికి వచ్చేసింది. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సరే, సో నౌ ఫైనల్లీ నేను ఏం చెప్తా అంటే ఏది సరే, నిహారిక అనే ఫైల్, ఏది నిహారిక అనే ఫైల్ మేబీ ఈ డైరెక్టరీలో పడాలి. ఎక్కడ పడాలి? నిహారిక అనే ఫైల్, ఆర్ ఎల్స్ నిహారిక, లీవ్ నిహారిక. సో మేబీ జెంకిన్స్ అనే ఫైల్ ఈ డైరెక్టరీలో, ఇక్కడ కట్ కావాలి, ఇక్కడ ఈ డైరెక్టరీలో పేస్ట్ కావాలి. ఏం చేస్తా చెప్పండి? మూవ్ డైరెక్టరీ 2లో ఉన్న జెంకిన్స్ అనే ఫైల్ ని ఎక్కడ మూవ్ చేస్తున్నా? ఏలో బిలో సిలో డిలో ఈలో ఇక్కడ మూవ్ చేస్తున్నా. ఇప్పుడు నిహారిక అనే జెంకిన్స్ అనే ఫైల్ ఈలో పడుతుంది. ఇది కరెక్టేనా కమాండ్? ఎస్, 100% కరెక్ట్. ఇలా కాకుండా ఇంకోలా కూడా వాడచ్చు. దీన్ని నేను కంట్రోల్ సి కొడుతున్నా, ఆపరేషన్ క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే, సో నేను ఇంతకుముందు ఏ కమాండ్ చూపించిన మీకు? ఈ కమాండ్ చూపించిన కదా. ఇది కరెక్టేనా? ఎస్, మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది. జెంకిన్స్ అనే ఫైల్ ఇక్కడ కట్ అయ్యి ఇక్కడ పడుతుంది. ఇదేంటి అంటే రిలేటివ్ పాత్. అంటే నేను కరెంట్ ఎక్కడ ఉన్నా? ఓపీటీలో ఉన్నా. ఓపీటీలో ఉన్న డైరెక్టరీ 2లో ఉన్న జెంకిన్స్ నుంచి ఓపీటీలో ఉన్న ఏబిసిడిఈలో ఉన్న ఫోల్డర్లో పంపి అని చెప్తున్నా. ఇదేంటి అంటే రిలేటివ్ పాత్. అంటే నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ నుంచి. అట్లా కాకుండా మీరు బిగినింగ్ నుంచి కాపీ చేయొచ్చు. అంటే ఎట్లా? మూవ్, చూడండి, మూవ్ స్టార్టింగ్ డైరెక్టరీ ఏంటి చెప్పండి? అల్టిమేట్ డైరెక్టరీ ఏంటిది? రూట్ డైరెక్టరీ ఏంటిది? స్లాష్. ఓకే, రూట్లో OP2లో డైరెక్టరీ 2లో రైట్ మూవ్. ఓకే, సో నేను ఇప్పుడు ఎట్లా చేస్తాను చూడండి. ట్రీ ఇక్కడ టైప్ చేస్తా. మూవ్ రూట్ డైరెక్టరీలో నుంచి ఓపీటీలో డైరెక్టరీ 2లో జెంకిన్స్ ఎక్కడికి మూవ్ కావాలి? మళ్ళీ సేమ్ బిగినింగ్ నుంచి రూట్లో నుంచి. ఓకే, సో ఓపీటీలో ABCDE డాట్. సో ఇది కూడా అంతే, ఇది కూడా కరెక్టే. ఇదేమో అబ్సల్యూట్ పాత్. అంటే
స్టార్ట్స్ ఫ్రమ్ రూట్ డైరెక్టరీ నుంచి మీరు పాత్ ఇస్తే అది అబ్సల్యూట్ పాత్. లేదు నేను ఇప్పుడు కరెంట్ ఎక్కడ నుంచి ఉన్నా అక్కడ నుంచి ఇస్తే రిలేటివ్ పాత్. డిడ్ యూ గెట్ ఇట్? వాట్ ఈస్ అబ్సల్యూట్ పాత్, వాట్ ఈస్ రిలేటివ్ పాత్? ఇప్పుడు మీరు ట్రీ కొడితే మీకు కనిపిస్తుంది. సో మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి కట్ట ఇక్కడికి వచ్చేసింది. సో హియర్ యూ ఆల్సో లెర్న్డ్ అబ్సల్యూట్ పాత్ వర్సెస్ రిలేటివ్ పాత్. వాట్ ఈస్ అబ్సల్యూట్ పాత్? రూట్ నుంచి ఇస్తే అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ కరెంట్ డైరెక్టరీ నుంచి ఇస్తే రిలేటివ్ పాత్. అర్థమైందా, అర్థం కాలేదా ఎవ్రీవన్? ఆర్ యు వాంట్ మీ టు రిపీట్? సో చూడండి, నేను మళ్ళీ ఒక్కసారి ఎగ్జాంపుల్ ఇస్తే అబ్సల్యూట్ పాత్కి రిలేటివ్ పాత్కి. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే ట్రీ. ఓకే, లెట్స్ సే నేను ఇప్పుడు ఎక్కడికి పోతా అంటే వాట్ ఐ విల్ డూ, నేను వెంకీ డైరెక్టరీలోకి వెళ్తున్నా. చూడండి, సిడి అబ్సల్యూట్ పాత్ ఇస్తా, /opt/opt లో ఏలో బిలో సిలో వెంకియా. యా, సో వేరే పిడబ్ల్యూడి. నేను ఎక్కడ ఉన్నా ఇప్పుడు? వెంకీ ఫోల్డర్లో ఉన్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా? వెంకీ ఫోల్డర్లో ఉన్నా. ఇప్పుడు ఎల్ఎల్ కొడితే సో డాకర్ ఇవి రెండు కనిపిస్తాయి. ఇప్పుడు నేను బయటికి రావాలనుకుంటున్నా. ఎక్కడికి రావాలనుకుంటున్నా అంటే ఓపీటీ వరకు రావాలనుకుంటున్నా. ఎలా రావాలి చెప్పండి? ఇప్పుడు నేను వెంకీ ఫోల్డర్లో ఉన్నా, నేను ఇప్పుడు ఓపీటీ దగ్గరికి రావాలనుకుంటున్నా. ఎలా రావాలి చెప్పండి? యూ కెన్ టైప్. మీరేం చేయొచ్చు, పీడబ్ల్యూడి కొట్టి సిడి డాట్ డాట్ ఫస్ట్ వెంకీలో నుంచి బయటపడతా, సిడిలో ఓకే, సో సిలో నుంచి బయటపడతా, బిలో నుంచి బయటపడతా, తర్వాత ఏలో నుంచి బయటపడతా, అప్పుడు ఓపీటీకి వచ్చేస్తా. ఇదేంటిది? ఇది రిలేటివ్ పాత్, అంటే నేను ఉన్న ప్లేస్ నుంచి వెనక్కి వస్తున్నా. అట్లా కాదు, అలా అయినా ఓకే, లేదంటే సిడి/ఓపీటీ కొట్టండి, ఓపీటీకి వచ్చేసిండు. ఇలా అయినా ఓకే. ఇదేమో అబ్సల్యూట్ పాత్, ఇదేమో రిలేటివ్ పాత్. గాట్ ఇట్? బెటర్ ఐడియా వచ్చిందా? ఇలా అయినా కరెక్టే, ఇలా అయినా కరెక్టే. ఇది అబ్సల్యూట్ పాత్, ఇది రిలేటివ్ పాత్. రూట్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ చేస్తే అబ్సల్యూట్ పాత్, కరెంట్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ చేస్తే రిలేటివ్ పాత్. గాట్ ఇట్? చలో నౌ టేక్ బ్రేక్. సో విల్ కనెక్ట్ ఆఫ్టర్ బ్రేక్. సో టేక్ 5 minutes టైమర్. సో మనం ఈ చివర్లో I'll allow you to ask. ఓకే, yeah, now you can ask me questions. Anyone would like to talk? Any questions so far? Are we good? Hello guys. సో మనం ఇప్పటికి నేర్చుకుంది ఏమి లేదు, చిన్న చిన్న సింపుల్ కమాండ్స్ నేర్చుకున్నాం. సో లైక్ నెస్టెడ్ డైరెక్టరీస్ ఎట్లా క్రియేట్ చేయాలి, కాపీ పేస్ట్ ఎట్లా చేయాలి, మూవ్ ఎట్లా చేయాలి, అంటే కట్ పేస్ట్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాం. అండ్ ఆల్సో ఈ మూవ్ కమాండ్ ఎట్లా వాడొచ్చు అంటే రీనేమ్ చేయడానికి కూడా వాడొచ్చు. అంటే లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర ఒక ఫైల్ ఉంది. ఓకే, సో ఏం ఫైల్2 ఉంది. దీన్ని నేను రీనేమ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమని రీనేమ్ చేద్దాం? ఓకే, దీన్ని ప్రభాస్ అని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏం చేయొచ్చు, మూవ్ ఫైల్2. ఓకే, సో ప్రభాస్ ఎల్ఎల్ కొట్టండి. ఇప్పుడు ప్రభాస్గా రీనేమ్ అవుతుంది. సో ఇట్లా కట్ పేస్ట్ కి వాడొచ్చు, రీనేమింగ్ పర్పస్ కూడా వాడొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ప్రభాస్ ఫైల్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇందులో ఏలో మళ్ళీ సేమ్ కమాండ్, మూవ్ ప్రభాస్ని. ఇదేమో రిలేటివ్ పాత్, లేదు అబ్సల్యూట్ పాత్ ప్రకారం ఇస్తా అంటే /opt/రూట్ డైరెక్టరీలో ఓపీటీలో ప్రభాస్ ఫైల్ని, ఓకే, /opt/లో ఇందులో ఏ డైరెక్టరీలో ఏమని పెడదాం మీ ఇష్టం. డాట్ అని పెడితే ప్రభాస్ అనే వస్తుంది. ఓకే, సో ప్రభాస్ వద్దు కల్కి అని పెడదాం అనుకుంటున్నా. సో కల్కి అని పెట్టండి, కొంత మీరు ట్రీ కొట్టండి. సో ఇక్కడ కట్ అయ్యి ఇక్కడ కల్కిగా కనిపిస్తుంది ట్రీ, ఇక్కడ కట్ అయింది. సో ఏలో కల్కిగా కనిపిస్తుంది. సో ఇది ఒక యూస్ కేస్, ఇవి జనరల్లీ మీరు వాడతారు. ఓకే, ఇది మీకు ఎంత హ్యాండ్స్ ఫ్రీ ఉంటే అంత బాగుంటుంది. నౌ సో ఫార్ వీఆర్ గుడ్. సో ముందుకెళ్దాం. నో క్వశ్చన్స్ రైట్? ప్లీజ్ కన్ఫర్మ్.
ఎస్ అను. నా కొన్ని మనం యూజర్ రిలేటెడ్ కమాండ్స్ నేర్చుకుందాం. అంటే ఇప్పుడు హూ యామ్ ఐ, రూట్ యూజర్, ఎగ్జిట్ కొడతా, హూ యామ్ ఐ, EC2 యూజర్. సో రియల్ టైంలో ఈ యూజర్స్ తోటి మనం వర్క్ చేస్తామా, మన యూజర్స్ మనకు ఉండవా అంటే ఉంటాయి. సో రియల్ టైంలో ఎవరి యూజర్ వాళ్ళకు ఉంటుంది. జనరల్లీ ఆ యూజర్స్ కి అడ్మిన్ పర్మిషన్ కూడా ఉంటుంది. ఒకసారి నేను మీకు యూజర్ ట్రయాంగిల్ చెప్తా చూడండి. సో రియల్ టైంలో లైనెక్స్ సర్వర్ పైన టాప్ యూజర్ ఎవడు అంటే రూట్ యూజర్. ఓకే, టాప్ యూజర్ ఎవడు, రూట్ యూజర్. ఆ తర్వాత అడ్మిన్ యూజర్, ఆ తర్వాత నార్మల్ యూజర్. సో ఇప్పుడు రూట్ యూజర్ ఏమైనా చేయొచ్చు. ఓకే, రూట్ యూజర్ ఈ సర్వర్ని డిలీట్ చేయొచ్చు, కరప్ట్ చేయొచ్చు, షట్ డౌన్ చేయొచ్చు, అడ్మిన్ యూజర్స్ని డిలీట్ చేయొచ్చు. నార్మల్, ప్లీజ్ మ్యూట్లో ఉండండి. ఓకే, మళ్ళీ తీసేస్తున్నా, నాయిస్ వస్తుంది, అందరికి ఆప్షన్ తీసేస్తున్నా. సో ఓకే, సో సో రూట్ యూజర్ ఏమైనా చేయొచ్చు, ఫుల్ హైలీ ప్రివిలేజ్డ్ యూజర్. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రివిలేజెస్ అడ్మిన్ యూజర్కి ఉంటుంది. అడ్మిన్ యూజర్స్ అంటే ఇప్పుడు లెట్స్ సే నేను డెవాప్స్ ఇంజనీర్. ఇప్పుడు రూట్ యూజర్ పాస్వర్డ్ అందరి దగ్గర ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ లైనెక్స్ అడ్మిన్స్ దగ్గరనే ఉంటుంది. వాళ్ళందరికి ఇవ్వరు కూడా రూట్ యూజర్ పాస్వర్డ్. ఓకే, సో ఏం చేస్తారంటే లెట్స్ సే ఇప్పుడు నేను డెవాప్స్ ఇంజనీర్గా జాయిన్ అయినా. సో నాకు ఒక అడ్మిన్ యూజర్ క్రియేట్ చేస్తారు, మధు అడ్మిన్ యూజర్. నాకు ఏవైతే పర్మిషన్స్ కావాలనో ఆ అడ్మిన్ యూజర్స్కి ఆ పర్మిషన్ ఇస్తారు. మోస్ట్లీ రూట్ యూజర్ ఉన్న పర్మిషన్సే ఉంటాయి, కానీ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఉండకపోవచ్చు. ఓకే, సో రూట్ యూజర్ కెన్ డిలీట్ అడ్మిన్ యూజర్, బట్ అడ్మిన్ యూజర్ కెన్ నాట్ డిలీట్ రూట్ యూజర్. ఓకే, సో ఆ తర్వాత నార్మల్ యూజర్. నార్మల్ యూజర్స్ అంటే ఎవరు, వాళ్ళు డెవాప్స్ ఇంజనీర్స్ కాదు, మేబీ రెగ్యులర్ యూజర్స్. వాళ్ళకి జస్ట్ ఫైల్ ఆపరేషన్స్ అవి వీటితో పని ఉంటాయి, అవి చేసుకుంటారు. ఇప్పుడు నా ల్యాప్టాప్లో కూడా అంతే కదా. సో నేను ఎవరిని, ఇక్కడ నా ల్యాప్టాప్లో నేను టాప్ యూజర్. నేను ఏదైనా ఇన్స్టాల్ చేయగలుగుతా. ఇప్పుడు ఈ ఓఎస్ ఈ ల్యాప్టాప్లో ఏమైనా ఇన్స్టాల్ చేయాలంటే నాకు పర్మిషన్ ఉంది. కానీ లెట్స్ ఎవరైనా గెస్ట్గా జాయిన్ అయ్యారు అనుకో, వాళ్ళు ఇన్స్టాల్ చేస్తే వాళ్ళకు ఇన్స్టాల్ కావు సాఫ్ట్వేర్లు. ఎందుకు, వాళ్ళు నార్మల్ యూజర్స్. అట్లా. సరే సార్, ఇప్పుడు మరి నా ఓన్ యూజర్ క్రియేట్ చేసుకోవడం ఎట్లా? ఓకే, సో మన ఓన్ యూజర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, కమాండ్ ఏంటిది ఒకసారి చెప్తా చూడండి. సో కమాండ్ ఏంటిది అంటే, సో యూజర్స్ క్రియేట్ చేయాలంటే కమాండ్ యూజర్ యాడ్. యూజర్ యాడ్, లెట్స్ సే మధు యూజర్. ఆ యూజర్ కి పాస్వర్డ్ సెట్ చేయాలి. కమాండ్ ఏంది, పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి. ఆ పాస్వర్డ్ కి కన్స్ట్రెంట్స్ ఉంటాయి, ఆల్ఫా న్యూమరిక్. సో కొంచెం కాంప్లెక్స్ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, సో పాస్వర్డ్ మధు. సో యూజర్ యాడ్ మధు, ఆ యూజర్ కి పాస్వర్డ్ మధు. నెక్స్ట్. ఓకే, సో ఆ యూజర్ లోకి ఎట్లా స్విచ్ కావాలి సార్? ఓకే, ఇప్పుడు యూజర్ ని క్రియేట్ చేసిన పాస్వర్డ్ సెట్ చేసిన, మరి ఆ యూజర్ లోకి ఎట్లా స్విచ్ కావాలి? స్విచ్ యూజర్, ఎస్ యూ, స్విచ్ యూజర్ ఐఫన్ మధు. మధు యూజర్ లోకి స్విచ్ అవుతా. ఓకే, మీకు కనిపిస్తుంది ఇప్పుడు మీరు హూ యామ్ ఐ అని కొడితే మధు అని కనిపిస్తుంది. సరే సార్, ఈ యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఓఎస్ లో ఎక్కడ ఉంటుంది? ఈ యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఓఎస్ లో ఎక్కడ ఉంటుంది అంటే, దెర్ ఇస్ అ ఫైల్. బేసికలీ ఇది కాన్ఫిగరేషన్ రిలేటెడ్ డేటా కదా. మరి కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఐ టోల్డ్ యూ ఇందాకనే, కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? ఈటీసీలో ఉంటుంది. ఎస్, సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అవన్నీ. సో బేసికల్లీ ఇక్కడ /etc లో PASSWD అని ఒక ఫైల్ ఉంటుంది, /etc పాస్వర్డ్. ఆ ఫైల్లో, ఓకే, ఆ ఫైల్ని డిస్ప్లే చేయాలంటే క్యాట్. ఆ ఫైల్లో యూజర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్ రైట్, సో చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ లెటర్ క్రియేట్ యూజర్. సో EC2 యూజర్తో కాదు, రూట్ యూజర్లో ఫస్ట్ స్విచ్ చేద్దాం. సో జనరల్లీ ఈ EC2 యూజర్ కూడా అడ్మిన్ యూజరే, కానీ అడ్మిన్ యూజర్స్కి ఏంటంటే ముందు సూడో పెట్టాలి. ఓకే, సో అడ్మిన్ యూజర్స్కి ముందు సూడో పెట్టాలి, మీరు కొత్త వాళ్ళు ఇబ్బంది పడతారు. సో డైరెక్ట్లీ రూట్ యూజర్తో ప్రాక్టీస్ చేద్దాం. ఏం చేస్తా, ఒక యూజర్ని క్రియేట్ చేస్తా, యూజర్ యాడ్ మధు, క్రియేట్ అండ్ యూజర్. మరి పాస్వర్డ్ సెట్ చేద్దాం, PASSWD పాస్వర్డ్ మధు. సో పాస్వర్డ్ సెట్ చేయండి. న్యూ పాస్వర్డ్ ఏమి ఇస్తావు? కాంప్లెక్స్ పాస్వర్డ్ ఇస్తున్నా. మీకు కనిపించదు, నేను టైప్ చేసినా కానీ ఇక్కడ మీకు కనిపించదు. ఓకే, రీటైప్ న్యూ పాస్వర్డ్. యా, దట్స్ ఇట్. సో యూజర్ క్రియేట్ అయ్యిండు, పాస్వర్డ్ అప్డేట్ అయింది. మరి యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది సార్?
ఈటీసీలో కాన్ఫిగరేషన్ ఫోల్డర్ అనే ఈటీసీ డైరెక్టరీలో, ఎక్కడ ఈటీసీ? రూట్ డైరెక్టరీలో, ఈటీసీలో. ఓకే, ఇది రూట్ డైరెక్టరీ, అందులో ఈటీసీలో PASSWD అనే ఒక ఫైల్ ఉంటుంది. దాన్ని ఒకసారి చూడండి, క్యాట్ కొట్టండి, ఆ ఫైల్ని క్యాట్ కొట్టండి. అంటే ఇది క్యాట్ ఎందుకు చెప్పండి? అందులో ఉన్న కంటెంట్ చూపిస్తాను. నిన్ననే చెప్పా కదా, క్యాట్ కొడితే మీకు అందులో ఉన్న కంటెంట్ కనిపిస్తుంది, క్యాట్ ఫైల్ నేమ్. సో ఎంటర్ కొట్టండి, యూ కెన్ సీ. కింది లైన్ చూడండి, ఇప్పుడే మనం క్రియేట్ చేసినాం, మధు అనే యూజర్ ని క్రియేట్ చేసినాం. ఆ మధు యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక లైన్ లో కనిపిస్తుంది. మీరు ఇట్లా ఎంతమంది యూజర్స్ అనే క్రియేట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ Ctrl+L క్లియర్ చేస్తున్నా. సో యూజర్ యాడ్ కిరణ్, యూజర్ యాడ్ టెస్ట్. ఇప్పుడు మీరు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేకా? యూజర్ యాడ్ టెస్ట్. సో కిరణ్ యూజర్, టెస్ట్ యూజర్ కూడా క్రియేట్ అయ్యండి. మీరు కావాలంటే cat/etc పాస్వర్డ్ కొట్టండి. సో కిరణ్ యూజర్, మధు యూజర్, టెస్ట్ యూజర్, ఇవి మనం క్రియేట్ చేసినాం. EC2 యూజర్ వరకు ఓఎస్ క్రియేట్ చేసింది, పైన అన్ని ఓఎస్ క్రియేట్ చేసుకున్నాయి, ఇవి మనం క్రియేట్ చేసినాం. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే cat/etc పాస్వర్డ్లో రూట్ యూజర్తో స్టార్ట్ అవుతుంది. ఇది రూట్ యూజర్ యొక్క పాస్వర్డ్ ఫీల్డ్, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి. ఓకే, సో యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్, యూజర్ హోమ్ డైరెక్ట్, ఇది మీకు చూపిస్తానండి ఈ యూజర్ స్టాండ్ అయిందో. సో ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ఓకే. సరే సార్, బాగుంది. ఆ యూజర్కి ఎట్లా స్విచ్ కావాలి? స్విచ్ కావాలంటే కమాండ్ ఏంటిది? ఎస్ స్విచ్ యూజర్ యూజర్ నేమ్ మధు. ఇప్పుడు హూ యామ్ ఐ? మధు. మధు. ఓకే, ఈ రకంగా మీరు యూజర్ క్రియేట్ చేయొచ్చు, యూజర్లోకి స్విచ్ కావచ్చు. సో రియల్ టైంలో అందరూ రూట్ యూజర్ మీద వర్క్ చేయరు. ఓకే, ఇన్ఫాక్ట్ 90% రూట్ యూజర్ మీద వర్క్ చేయరు. ఎవరిది వాళ్ళకు అడ్మిన్ యూజర్ ఉంటాడు. ఓకే, ఎందుకంటే ప్రతిదీ ట్రాక్ చేయాలి కదా. ఇప్పుడు నేనేమన్నా మాలిషియస్ కమాండ్స్ కొడితే, సో నా యూజర్ ఐడి మీదనే లాగ్ అయి ఉంటుంది ఆ కమాండ్. ఓకే, సో ఈ రకంగా మనం యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఫార్ గుడ్. బై ద వే, ఇప్పుడు ఈ యూజర్ ఎవడు? నార్మల్ యూజరా, అడ్మిన్ యూజరా? నేను జస్ట్ యూజర్ ని క్రియేట్ చేసిన, సో విచ్ మీన్స్ హీఈస్ అ నార్మల్ యూజర్. వీడేం కమాండ్స్ కొట్టలేడు. లెట్స్ ఇప్పుడు నేను ఇన్స్టాల్, సో ఏమని చేస్తా, మేవెన్ అని కొడతా, -y. Do you think Maven will be downloaded and installed? No, because Madhu is a regular normal user. ఏమని చెప్తుండ? సో Madhu is a regular user, he cannot do it. ఓకే, ఈవెన్ లెట్స్ నేను ముందు సూడో పెడతా. జనరల్లీ అడ్మిన్ యూజర్స్ కి ముందు సూడో పెట్టాలి. సూడో పెడతా, ఎంటర్ కొడుతున్నా. ఓకే, ఏమంటుంది? పాస్వర్డ్ ప్రొవైడ్ చేయమంటుంది. ఓకే, సరే, నేను పాస్వర్డ్ ఇందాక క్రియేట్ చేసిన కదా, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తా. అయినా కూడా ఏమని చెప్తుంది? మధు ఈజ్ అ నార్మల్ యూజర్, హీ ఈజ్ నాట్ అ సూపర్ యూజర్. బేసికలీ సూడో అంటే ఏంటంటే సూపర్ యూజర్ డూప్. సో ఈజ్ నాట్ అ సూపర్ యూజర్. సూడోర్స్ ఫైల్లో పెడితేనే వాడు అడ్మిన్ యూజర్ అవుతాడు. హీఈస్ నాట్ అడ్మిన్ యూజర్. ఈవెన్ నేను సూడో ముందు పెట్టి పాస్వర్డ్ ఇచ్చినా కూడా మధు ఈజ్ ఎట్ ద మూమెంట్ హీఈస్ అ రెగ్యులర్ నార్మల్ యూజర్, హీ కెనాట్ ఇన్స్టాల్ ఎనీథింగ్. అందుకే ఇలా వచ్చింది. సరే, ఈ యూజర్ నుంచి ఎగ్జిట్ అవుతా. ఎగ్జిట్, మళ్ళీ రూట్కి వచ్చేసేసిన. ఓకే, నేను ఇందాక చెప్పిన కదా యూజర్స్ హోమ్ డైరెక్టరీ ఉంటుంది, అది ఎక్కడ చెప్పండి? ఏ ఫోల్డర్? సిడి హోమ్ డైరెక్టరీ ఏంటి చెప్పండి? రూట్ లో ఉంది కదా, హోమ్ డైరెక్టరీ ఆఫ్ యూజర్. ఇప్పుడు మీరు ఒకసారి cd/home పెట్టండి, వెళ్ళండి, ఎల్ఎల్ కొట్టండి. ఇక్కడ యూ విల్ సి EC2 యూజర్ కి, కిరణ్ యూజర్ కి, మధు యూజర్ కి, టెస్ట్ యూజర్ కి హోమ్ డైరెక్టరీస్ క్రియేట్ అయినాయి. ఓకే, సరే సార్, యూజర్స్ ఎట్లా డిలీట్ చేయాలి? యూజర్ డెల్ -r యూజర్ నేమ్. లెట్స్ నేను ఇప్పుడు టెస్ట్ యూజర్ ని డిలీట్ చేస్తా. ఫోల్డర్ ని డిలీట్ చేయట్లే, యూజర్ ని డిలీట్ చేస్తున్నా. ఆటోమేటికలీ ఫోల్డర్ కూడా డిలీట్ అవుతుంది. ఆ యూజర్ కి సంబంధించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి డిలీటెడ్. యూజర్ డెల్ -r టెస్ట్, ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్, డన్, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎల్ఎల్ కొట్టండి, మీకు టెస్ట్ ఫోల్డర్ కనిపించదు. అట్లనే cat/etc పాస్వర్డ్, మీకు టెస్ట్ ఇన్ఫర్మేషన్ కనిపించదు. గాట్ ఇట్? టైప్ yes everyone. హలో,
సరే సార్, ఈ లైన్ ఏంటి సార్? ఒకసారి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఒకసారి చూద్దాం. దీన్ని యూజర్ స్టాంజా అంటారు. సో what I'll do, సో ఫాంట్ పెంచుదాం 18 20. మీరు ఇక్కడ చూస్తే ఈ మధు ఏదైతే ఉందో ఇది యూజర్ నేమ్, యూజర్ ఫీల్డ్. ఈ ఎక్స్ ఏంటిదంటే ఇది ఒక పాస్వర్డ్ ఫీల్డ్, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఫీల్డ్. ఓకే, యూజర్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్. అట్లనే ప్రతి యూజర్ కి ఐడి ఉంటుంది, ఇది యూజర్ ఐడి. సో రూట్ యూజర్ ఐడి ఏంటిది? 0. ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, వాట్ ఈస్ ద యూజర్ ఐడి ఫర్ రూట్? 0. గ్రూప్ ఐడి 0. జనరల్లీ సిస్టమ్ లో అన్ని 1000 లోపు ఉంటాయి. ఓకే, మనం క్రియేట్ చేసామని 1001 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, మధు యూజర్ ఐడి 1001, కిరణ్ యూజర్ ఐడి 1002. ఓకే, సో అట్లా నా ఓకే, యూజర్ ఐడి అట్లనే సేమ్ గ్రూప్ ఐడి. ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా, ఇది ఏంటంటే యూజర్ కమెంట్ ఫీల్డ్. ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈసీటీ యూజర్కి ఏమైనా ఉంది? డిఫాల్ట్ యూజర్ అని ఉంది. బట్ మనకేం లేవు, ఎందుకంటే మనం ఏం యాడ్ చేయలేదు. కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ నేను డెవాప్స్ యూజర్ అని పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ డెవాప్స్ యూజర్, డెవాప్స్ యూజర్. హౌ టు డూ ఇట్? ఐ విల్ షో యూ ద కమాండ్. ఓకే, సో ఇదేంటిది మరి? ఇది హోమ్ డైరెక్టరీ ఫీల్డ్. ఇప్పుడు నా హోమ్ డైరెక్టరీ ఏంటిది? మధు యూజర్ కి /home మధు, కిరణ్ కి /home కిరణ్. అండ్ నెక్స్ట్ ఇదేంటిది? ఇది షెల్. ఓకే, డిఫాల్ట్ బ్యాష్. ఎక్కడ నుంచి కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి? బిన్ బ్యాష్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకోండి. సరే సార్, బాగుంది. బట్ దీన్ని ఎట్లా మాడిఫై చేయాలి సార్? ఓకే, సో హౌ టు మాడిఫై దిస్? ఈ డెవాప్స్ యూజర్ గా నేను కమెంట్ యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేయాలి? కమాండ్ ఏంటంటే యూజర్ మోడ్ -c. మీకు నచ్చింది యాడ్ చేయండి. డెవాప్స్ యూజర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ యూజర్, లినక్స్ యూజర్, యూజర్ నేమ్ చూడండి. సో you want to add comment, user mod, you are modifying the user, -c adding the comment, ఏమని ఇస్తారు? ఓకే, సో DevOps యూజర్. ఏ యూజర్? మధుకి యాడ్ చేస్తారా, కిరణ్ యాడ్ చేస్తారా? మీ ఇష్టం. సో కాపీ ఇట్, పేస్ట్ హియర్, Ctrl+L, పేస్ట్. సో మధు. సో చూడండి, ఇప్పుడు మీరు మళ్ళీ cat/etc పాస్వర్డ్. హూ ఇస్ మధు? హీజ్ అ డెవాప్స్ యూజర్, మనం క్రియేట్ చేసినాం. మరి కిరణ్ కూడా యాడ్ చేద్దాం. సో కిరణ్ యాడ్ చేద్దాం అంటే యూజర్ మోడ్. ఓకే, సో -c AWS యూజర్ కిరణ్. సో ఈ రకంగా మీరు కమెంట్స్ యాడ్ చేయొచ్చు. మళ్ళీ మీరు క్యాట్ కొట్టి /etc పాస్వర్డ్ అని కొడితే అన్ని కనిపిస్తాయి. ఎస్ సార్, అన్ని కనిపిస్తాయి. అట్లా వద్దు సార్, నాకు ఈ పైన అన్ని ఇంట్రెస్ట్ లేవు. ఇవన్నీ కూడా యూజర్ ఇన్ఫర్మేషనే. బై ద వే, ఓఎస్ లో ప్రతిదీ యూజరే. రూట్ యూజరే, ఈవెన్ షట్ డౌన్ కూడా ఒక యూజర్ లానే బిహేవ్ చేస్తుంది. అంటే ఇవన్నీ ప్రాసెస్లు బేసికల్లీ యూజర్ లానే బిహేవ్ చేస్తాయి. సరే సార్, ఇవన్నీ నాకు వద్దు, నేను క్రియేట్ చేసిన లాస్ట్ 4 కదా, నాకు చివరి 4 లైన్లే కావాలి, చివరి 3 లైన్లే కావాలి అంటే క్యాట్ కొట్టకండి, టెయిల్ అని కొట్టండి. టెయిల్ అంటే ఏంటి? తోకనే కదా, చివరివి, లాస్ట్. టెయిల్. హౌ మెనీ లైన్స్? లాస్ట్ 4 లైన్స్. సో టెయిల్ -n, ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ కావాలంటే అవి డిస్ప్లే అవుతాయి. టెయిల్ -n, ఇట్స్ టెయిల్ -4 /etc పాస్వర్డ్ లాస్ట్ 4. EC2 యూజర్, డిఫాల్ట్ యూజర్, కిరణ్ యూజర్, AWS యూజర్, మధు యూజర్, డెవాప్స్ యూజర్. గాట్ ఇట్? మీకు టెయిల్ కమాండ్ కూడా అర్థమైందా ఎవ్రీవన్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. టెయిల్. ఓకే, సో ఇప్పుడు టెయిల్ ఉంది కదా అంటే హెడ్ కూడా ఉన్నట్టే కదా. హెడ్ కమాండ్ కూడా చూద్దాం. HEAD. హెడ్ అంటే ఏంటిది? టాప్ లైన్స్. ఇప్పుడు నాకు లాస్ట్ చూస్తే టాప్ టెయిల్ కమాండ్స్. టాప్ చూడాలంటే టెయిల్ వద్దు, నాకు హెడ్ కావాలి. హెడ్ ఫస్ట్ 3 కావాలి. హెడ్ -3 /etc పాస్వర్డ్. సో ఫస్ట్ 3 వస్తాయి. ఫస్ట్ 3 రావాలంటే హెడ్ -n. ఓకే, కమాండ్ టైప్ చేసిన చూడండి. నాకు పైనవి కావాలి, ఒక ఫైల్లో పైనవి కావాలి. హెడ్ -n ఫైల్ నేమ్. చివరివి కావాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ కావాలి? టెయిల్ -n ఫైల్ నేమ్. అట్లా కాదు సార్, నాకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే అంటే పర్సంటేజ్ ఇప్పుడు ఎంత? 1 to 28 లైన్స్ కనిపిస్తున్నాయి. కిందికి వస్తే 30. అట్లా మీకు ఇలా కింద కనిపిస్తూ ఉన్నాయి.
లైన్స్ మెల్లమెల్ల కిందికి వస్తున్నాయి. అట్లా చేయొచ్చా సార్ అంటే మీరు మోర్ కమాండ్ వాడచ్చు. మోర్ ఫైల్ నేమ్ చూడండి వాడాడు ఇక్కడ Ctrl+L మోర్ /etc పాస్వర్డ్. సో 89% ఈ ఫ్రేమ్ లో కవర్ అయింది ఈ విండోలో. ఎంటర్ కొడితే మిగతా కనిపిస్తాయి 96%. యా డన్. ఇట్లా మీరు ఎంటర్ కొట్టుకుంటూ రావచ్చు. ఇది మోర్ కమాండ్. హెడ్ కమాండ్, టెయిల్ కమాండ్, మోర్ కమాండ్ మీరు ఫ్రీక్వెంట్ గా వాడతారు. ఓకే, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఇన్ఫాక్ట్ మీరు ఈ లైనక్స్ కమాండ్స్ ని చాలా ఫ్రీక్వెంట్ గా వాడతారు. సో ఇవి మీకు ఫింగర్ టిప్స్ పైన వచ్చి ఉండాలి. సో ప్రాక్టీస్ మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ. ఓకే, టెయిల్ అంటే ఏంటిది? తోక. ఎవరు అడుగుతున్నారు? శ్రీవర్ధన్ ఎక్స్ప్లెయిన్ టెయిల్ వన్స్ అగైన్. ఏం లేదబ్బా, లాస్ట్ లైన్స్ కావాలంటే టెయిల్. సో యూజర్ ని డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంటి చెప్పండి? యూజర్డెల్ -r యూజర్ నేమ్. ఓకే, సో యూజర్ లోకి స్విచ్ కావాలంటే ఏంది? స్విచ్ యూజర్. గాట్ ఇట్? ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నేను ఈరోజు చెప్పినంత వరకు? నో క్వశ్చన్స్. ఎస్, ఓకే సరే. నెక్స్ట్ ఈ వర్డ్ కౌంట్ కూడా ఎలాగో టైం ఉంది, క్విక్లీ కవర్ చేస్తా. సరే సార్, ఇప్పుడు ఇవి ఎన్ని లైన్స్ ఉన్నాయి ఒకసారి నేను ఇప్పుడు చూడండి ఏం చేస్తా. cat/etc పాస్వర్డ్ అని కొడుతున్నా. ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇవన్నీ కాపీ చేసుకుంటున్నా. సో బేసికల్ ఎన్ని లైన్స్ ఉన్నాయి? టోటల్ 29 లైన్స్ ఉన్నాయి. ఇది నోట్ ప్యాడ్ ప్లస్ కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది 29 లైన్స్ ఉన్నాయని. అట్లా నాకు ఓకే, సో నాకు అట్లా లైనక్స్ లో ఏమన్నా వర్డ్ కౌంట్, నంబర్ ఆఫ్ లైన్స్, నంబర్ ఆఫ్ వర్డ్స్, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి. కమాండ్ ఉందా అంటే ఉంది. ఏంటిదంటే wc వర్డ్ కౌంట్. ఓకే, వాట్ ఐ విల్ డు చూడండి, wc వర్డ్ కౌంట్ /etc. ఈ ఫైల్ అని కాదు, మీరు ఏ ఫైల్ అయినా ఇచ్చుకోవచ్చు. ఆ ఫైల్లో ఏమున్నాయి అన్ని చూపిస్తుంది, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అన్ని. /etc passwd. సో ఈ ఫైల్లో టోటల్ 29 లైన్స్ ఉన్నాయంట. ఉన్నాయా? చెక్ ఇట్. 29 లైన్స్ ఉన్నాయి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 55 వర్డ్స్ ఉన్నాయంట. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1535 క్యారెక్టర్స్ ఉన్నాయంట. కాబట్టి నేను ఇంకొక యూజర్ని యాడ్ చేస్తా. సో కొత్త లైన్ యాడ్ అవుతుంది. సో యూజర్ యాడ్ టెస్ట్ యూజర్. ఇంకో యూజర్ యాడ్ చేద్దాం, యూజర్ యాడ్. ఓకే, సో ఇంకేం యూజర్? డెవాప్స్. ఓకే, యూజర్ యాడ్ AWS. ఓకే, అదర్వైజ్ యూజర్ test2 యూజర్ అని పెడతా. ఇట్స్ ఓకే. మీరు cat/etc పాస్వర్డ్ కొట్టండి. ఇప్పుడు 29 కదా, 31 32 31 ఉండాలి. 29 30 31 రెండు లైన్స్ యాడ్ అయి ఉంటాయి. cat/etc పాస్వర్డ్ కొట్టండి. టెస్ట్ యూజర్, test2 యూజర్ రెండు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు wc వర్డ్ కౌంట్ /etc పాస్వర్డ్ చూడొచ్చు. 31 లైన్స్, 57 వర్డ్స్, 1623 క్యారెక్టర్స్. అట్లా వద్దు సార్, నాకు ఓన్లీ లైన్సే కావాలి. wc-l 31 లైన్స్. లేదు సార్, నాకు ఓన్లీ వర్డ్స్ కావాలి. w-w you will see only words. No sir, I want to see characters. -c characters. సో ఈ రకంగా మీరు ఆ ఫైల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూడొచ్చు. ఓకే, సో చాలు, దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు ఇంకా డీప్గా వెళ్దాం. సో టుమారో వి విల్ డూ డీప్ డైవ్. VIMator ఫైల్ ఎట్లా మోడిఫై చేయాలి. సో ఓకే, డిఫరెంట్ కమాండ్స్, ఫైల్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ అన్ని మీకు అంటే ఇంకా డెప్త్ లో కవర్ అవుతాయి. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ నౌ, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఐఎమ్ ఓపెన్. అండ్ ఫైనల్లీ మేక్ షూర్ you terminate your server or else at least stop your server, otherwise మీకు అన్వాంటెడ్ బిల్ పడుద్ది. సో కొత్తలో టర్మినేట్ చేసుకోండి. ఎందుకు టర్మినేట్ చేయండి అంటే మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు సర్వర్స్ ని. తర్వాత మళ్ళీ టర్మినేట్ చేయకండి, జస్ట్ స్టాప్ చేయండి సరిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను స్టాప్ చేసిన అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ స్టార్ట్ చేసి దీనికే కనెక్ట్ అవుతా. టర్మినేట్ చేసిన అనుకో, ఇక పర్మనెంట్ డిలీట్ అన్నట్టు. ఇక దాన్ని మీరు రీస్టోర్ చేయలేరు, కొత్తదే క్రియేట్ చేయాలి. సో ఈ రోజుకి నేను ఇంకా టర్మినేట్ చేస్తా, రేపటి నుంచి స్టాప్ అండ్ స్టార్ట్ చేద్దాం, దాన్నే వాడుకుందాం.
Okay, terminate. Yeah. Any questions, sir? More command. ఏం లేదు బ్రో, మోర్ కమాండ్ మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ వస్తుంది. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి, నీకు అర్థమవుతుంది. మోర్ కమాండ్ అంటే ఇప్పుడు నేను ఎట్లయితే మౌస్ ని మూవ్ చేస్తున్నాను, కర్సర్ ని ఇక్కడికి ఉంది. ఇప్పుడు నా ఏంది, ఇప్పుడు నా వ్యూ ఎక్కడ. సో ఓకే గైస్, సో మేక్ షూర్ యూ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టీస్. మీకు ఎర్రర్స్ వస్తాయి, డౌట్స్ 100% వస్తాయి. మీకు ఎలాంటి డౌట్ రావట్లేదంటేనే ప్రాబ్లం. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అక్కడనే స్ట్రక్ కాకండి, ఫస్ట్ ఆ ఎర్రర్ చూడండి. ఓకే, సో ఆ ఎర్రర్ చూడండి, ఓ 2-3 నిమిషాలు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లెట్స్ సే నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఎల్ఎల్ కొడతా, ఏమని వస్తుంది? సమ్. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోల్డర్ లేదనుకుందాం, ఇక్కడ చిరు అనే ఫోల్డర్ ఉందనుకుందాం. నేను ఉందని అనుకుంటున్నా, కానీ అక్కడ లేదు. నేను ఏం చేస్తా, సిడి CHIRU అని కొడుతున్నా. చూడండి నా స్క్రీన్ చూడండి, కనిపిస్తుందా? ఎంటర్ కొడుతున్నా. ఏమొస్తుంది ఎర్రర్? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని వస్తుంది. అంటే ఈ ఎర్రర్ చూస్తేనే అర్థమవుతుంది. ఏమని చెప్తుంది? చిరు అనే ఫైల్ కానీ ఫోల్డర్ కానీ లేదు అంటే మీరు ఇక్కడ కరెక్ట్ పాత్లో లేరని అర్థం. అట్లా మీకు జనరల్లీ ఆ ఎర్రర్ చూస్తే అర్థమవుతుంది. అప్పటికి అర్థం కాలేదా, గ్రూప్ లో పెట్టండి. అప్పటికి అర్థం కాలేదా, డౌట్ సెషన్ లో జాయిన్ కండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, పానిక్ కాకండి. సో ఎర్రర్ చూడండి కొంచెం సేపు, మీకు అర్థమవుతుంది. ఆల్సో కొత్తలో ఇవన్నీ కామన్, ఇలాంటి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్. కొందరు ఏం చేస్తారు, సిడి చిరు అని కొట్టారు, సిడి స్పేస్ ఇవ్వరు, ఇంకా ఇక్కడనే చిరు అని పెడతారు. కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, పానిక్ అయిపోతారు, అయ్యో నా కమాండ్ నాట్ ఫౌండ్. ఇట్స్ ఓకే, ఒకసారి చూడండి మీరు ఏ కమాండ్ కొట్టారు, ఎందుకు దానికి దొరుకుతలేదు. మీరు సిడి కమాండ్ కొట్టలే, సిడు చిరు కమాండ్ కొట్టారు, అందుకే కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే, సో కొందరు ఏం చేస్తారు, క్యాట్ file1.txt కదా. ఇప్పుడు లెట్స్ ఏదో క్యాట్ file1 ఉంది అనుకుందాం. మీరు file1 ని మర్చిపోతారు, ఫైల్ అని కొడతారు, అక్కడ ఫైల్ దొరకదు, దానికి నో సచ్ ఫైల్ అని వస్తుంది. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అవుతా ఉంటాయి. దట్ ఈస్ కామన్, బిగినర్స్కి అయితే 100% అయితే. సో ఒక 10 days తర్వాత మీకు ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. ఓకే, కావాలంటే మీరు మీ ప్రీవియస్ బ్యాచ్ మెంబర్స్ కానీ బ్యాచ్ 14 వాళ్ళని, వాళ్ళు కూడా అప్పట్లో ఇట్లనే క్లమ్సీ ఫీల్ అయినరు. ఇప్పుడు వాళ్ళకి క్వశ్చన్స్ అడగండి, దే విల్ ఫీల్ సిల్లీ. ఓకే, చిన్నవి అన్ని, ఎందుకంటే ప్రాక్టీస్ చేసి 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 వచ్చేస్తుంది. స్టిల్ మీకు ఏ డౌట్ ఉన్నా, డౌట్ సెషన్ ఉంది కదా, గ్రూప్స్ ఉన్నాయి కదా, మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, పెయిడ్ వాట్సాప్ గ్రూప్, అందులో పోస్ట్ చేయండి. 24/7 సపోర్ట్ ఉంటుంది. అండ్ మార్నింగ్ ఈవినింగ్ డౌట్ సెషన్స్ ఉన్నాయి. మళ్ళీ నాకైనా మీరు పర్సనల్లీ పింగ్ చేయొచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, డోంట్ ఫీల్ పానిక్. గాట్ ఇట్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. హలో సార్, సార్ అడగండి. ఇది లిస్ట్ ఆఫ్ యూజర్స్ చెక్ చేయడం వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. మోర్ కావాలి, అప్పుడు నేను ఏం చేస్తా, ఓకే కొంచెం కిందికి చేస్తా, నా మౌస్ ని స్క్రోల్ చేస్తా కిందికి, ఇది మోర్. అక్కడ కూడా అంతే మోర్. ఓకే, రేపు చూద్దాంలేండి, ఆల్రెడీ నేను టర్మినేట్ చేసేసిన కదా మరి. ఓకే, ఇట్ ఇస్ షటింగ్ డౌన్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? యా, యూ కెన్ టాక్. మీకు అన్మ్యూట్ అయ్యే ఆప్షన్ లేదా? లెట్ మీ గివ్ యూ ద ఆప్షన్. యా, మీరు ఇప్పుడు ఎవరైనా మాట్లాడొచ్చు. లెట్ మీ స్టాప్ రికార్డింగ్ యాజ్ వెల్.